యెషయా పుస్తకం 6వ అధ్యాయం 2వ వచన భాగాన్ని చదవండి. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉన్నారు, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయి. ప్రతివాడు 2 రెక్కలతో ముఖాన్ని, 2 కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుతా ఉండెను. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఈ 6వ అధ్యాయం యెషయా పాస్టర్ గారు యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ప్రస్తావించిన 2వ వచన భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవదూతల గురించిన చక్కని ప్రస్తావన. దేవదూతలకి 2 రెక్కలు ఉంటాయి అన్నదే క్రైస్తవ్యానికి బాగా సుపరిచితమైన అనుభవం. కానీ ఈ 6వ అధ్యాయం 2వ వచనంలో దేవుని సింహాసనానికి సమీపంగా ఉండే దూతలు, శరాపులు మహాదూతలుగా పిలబడతారు. వాటికి 6 రెక్కలు ఉన్నాయని, 2 రెక్కలతో మోకాన్ని, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకుంటూ 2 రెక్కలతో ఎగురుతూ ఉన్నాయి అని ఒక చక్కని వివరణ అక్కడ యెషయా పాస్టర్ గారు ఇస్తూ ఉన్నారు. మోకాన్ని ఎందుకు కప్పుకొనే చెప్పాను, మనం కనబడకూడదు, దేవుడు కనబడాలి. కాళ్ళు ఎందుకు కప్పుకునే చెప్పాను, మన ఇష్టం కాదు, దేవుని ఇష్టాన్ని జరిగించాలి. 2 రెక్కలు ఎగిరి వెళ్తూ ఉన్నాయి. చెప్పగానే చెబుతున్న మాట ఏంటి తెలుసా? ఒక రోజున మనం కూడా రెక్కలు దాల్చి పక్షి రాజు వలె ఎగిరి వెళ్ళిపోతాము. దేవునికి మహిమ కలుగునగాక. ఎగిరి వెళ్ళిపోవాలంటే యోబు 34:20 ప్రకారంగా బలవంతులే దైవికంగా కొనిపోబడతారు అన్న సందర్భం అక్కడ మనకు కనబడుతుంది. బలహీనులు దైవికంగా ఎగిరి వెళ్ళలేరు అన్న సంగతి కూడా మనకు అర్థం అవ్వాలి. ఇది ఏ రకమైన బలం? తింటే వచ్చే బలమా, తాగితే వచ్చే బలమా, తేరగా తిరిగి వచ్చే బలం అంటే కాదు. ఆత్మ సంబంధమైన బలాన్ని గురించిన ప్రస్తావన బైబిల్లో మనం చూడగలుగుతున్నాం. ఎస్తేరు పుస్తకం 10వ అధ్యాయం 2-3 వచనాల్లో స్పష్టంగా ఒక మాట కనబడుతుంది, మొర్దుకై బలమును గూర్చి అని. మొర్దుకై బలం ఏంటి? మొర్దుకై బెన్యామీను గోత్రికుడని మనం విన్నాం. బెన్యామీన్ ఎవరు అంటే యాకోబు కడసారి కొడుకు. రాహేలు చివరి దశలో ప్రాణాపాయ స్థితిలో బిడ్డను కని ప్రాణం విడుస్తూ బెనోని అని పేరు పెడితే, బెనోని అన్న పేరుకి అర్థం దుఃఖపుత్రుడు అని. తండ్రి అయిన యాకోబు ప్రార్థన చేస్తాడయ్యా, వీడి జీవితం దుఃఖ సందరంగా ఉండకూడదు, వీడి ద్వారా ఎవడికి దుఃఖం కలగకూడదు, ఇతన్ని నీ కుడి చేతి పుత్రుడిగా మార్చుకో అని ప్రార్థన చేసి బెనోని కాస్త బెన్యామిన్గా పిలబడ్డాడు. కుడి చేతిలో రాజదండం ఉంది అని బైబిల్ సెలవిస్తుంది. చెప్పగానే చెబుతున్నాడు, ప్రార్థించగానే చేస్తున్నాడు. ఏమనంటే ఇతన్ని రాజవంశంలో చేర్చమని. దేవుడికి స్తోత్రం కలుగునగాక. తండ్రి చేసిన ప్రార్థన ద్వారా, యాకోబు చేసిన ప్రార్థన ద్వారా బెన్యామీను గోత్రాన్ని దేవుడు నిశ్చయంగా రాజరకంలో నిలబెట్టాడు. మన కొరకు ప్రార్థన చేసే వ్యక్తి ఉండాలి. ఆ వ్యక్తి ఎవరై అంటే దైవజనుడు మనం కలిగి ఉండాలి. మన కొరకు ప్రార్థించే మన ఆత్మీయ తండ్రి మనకు ఉండాలి. ఆత్మీయ తండ్రి ఆశీర్వాదం, ప్రార్థన ఆశీర్వాదం ఖచ్చితంగా మనకు ఉండాలి అని బైబిల్ సెలవిస్తుంది. అది మన బలం. 2వ కారణం మనం చూసాం. అదే ఎస్తేరు పుస్తకం 2వ అధ్యాయం 20-21 వచన ప్రకారంగా ద్వారపాలకుడుగా పనిచేస్తున్న ఈ మొర్దుకై నమ్మకస్తుడుగా కనబడుతున్నాడు. ఒక చిన్న సమాచారం చేరజేయడం ద్వారా రాజు ప్రాణాలు కాపాడబడ్డాయని, నమ్మకత్వాన్ని కనపరిచాడని. ఈ మొర్దుకై బలం ఏంటి అంటే నమ్మకత్వం. బైబిల్ సెలవిస్తుంది సామెతలు 28:20 ప్రకారంగా నమ్మకస్తునికి మెండైన దెబ్బలా దీవెనలా. చెప్పండి, దెబ్బలా దీవెనలా. దెబ్బలంటే ఎవడికైనా భయమే, దీవెనలంటే ఎవడికైనా ఆశే. నాకు కావాలి 2 చేతులు పైకి ఎత్తాం. కానీ ఎవరికి దీవెనా? బైబిల్ సెలవిస్తుంది నమ్మకస్తునికి. సరే, ఏ విషయాలు నమ్మకంగా ఉండాలి మనం అడిగితే పౌలు పాస్టర్ గారు తిమోతి పాస్టర్ గారితో అంటున్నారు, అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండాలి అని. మీ ఆధ్యాత్మిక క్షేమం కొరకు పరిశుద్ధ గ్రంథ అధ్యయనంలో 5 సంగతుల మీద తీసుకొని వచ్చాను. ఒక వ్యక్తి దేవుని ఎదుట నమ్మకస్తుడుగా ఉండాలి అని.
అలాగే ఈ వ్యక్తి రక్షణ కొరకు దేవుడు వాడుకునే పాత్ర దైవజనుడు, సంఘ కాపురి, ఆత్మీయ తండ్రి, ఆత్మీయ నాయకుడు, దైవ సేవకుని ఎదుట నమ్మకస్తులుగా ఉండాలి అన్న విషయం మనకు అర్థమవుతుంది. రక్షించబడిన మనల్ని గాల్లో వదిలేశాడా? లేదు. గాయపడిన వ్యక్తిని పూటకోలవానిటికి చేర్చినట్లుగా, ఏదేను తోటలో ఆదామును చేర్చినట్లుగా దేవుడు మనల్ని ఒక సహవాసానికి చేర్చాడు, ఒక సంఘంలో నాటాడు. అంటే సహవాసంలో నమ్మకస్తులుగా మనం ఉండాలి. అలాగే ప్రార్థనకి వెళ్తున్న మనం, సహవాసానికి వెళ్తున్న మనం అలా వెళ్ళి వచ్చేస్తే సరిపోద్దా? కాదు. బైబిల్ సెలవిస్తోంది ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది అని. అంటే ప్రతి ఒక్కరికి దేవుడు బాధ్యత ఇచ్చాడు. ఆ బాధ్యత ఏంటంటే దేవుని పని చేసే భాగ్యం, దేవుని పనిలో పాలు పొందే ఆ భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అది మన తరాలకి ఆశీర్వాదం. ఆమేన్. శపితమైన మన జీవితాలని దీవెనకరంగా మార్చడమే కాకుండా మనం తరతరాలకి దీవెనకరంగా ఉండడానికి దేవుడు చక్కని ప్రక్రియ ప్రారంభించాడు. అది పరిచర్య. పరిచర్యలో పాలు పొందడం, పరిచర్యలో నమ్మకస్తులుగా ఉండాలి అని బైబిల్ సెలవిస్తుంది. సేవకుల ప్రోత్సాహం బట్టో, మన ఇష్టాన్ని బట్టో, లేక దేవుని ప్రేరణ బట్టో ఏదో ఒక పరిచర్యలో కనెక్ట్ అవుతాం. ఆ పరిచర్యలో నమ్మకస్తులుగా మనం ఉండాలి. అంతేకాదు మన జీవనం కొరకు దేవుడు డబ్బులు కాదు, డబ్బులే. మన జీవనం కొరకు ఏం కావాలి? డబ్బులు కావాలి. డబ్బులు ఇస్తుంది ఎవరో? ఇది నా కష్టం, నా సంపాదన అంటే నష్టమే, ఏమీ లేదు. నేను అంటాను, ఇది దేవుడు ఇచ్చాడు అని దేవుని స్తుతిస్తే ఖచ్చితంగా ఆ డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలో దేవుడు జ్ఞానం ఇస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. చాలామంది వాళ్ళ కష్టార్జితం డాక్టర్ పాలైపోతుంది, చాలామంది కష్టార్జితం పరులు పాలైపోతుంది, చాలామంది కష్టార్జితం ఏం అర్థం కావట్లే, అసలు కష్టపడుతున్నాను ఆ సొమ్ము ఏమైపోతుందో అర్థం కావట్లేదని నెత్తి నోరు కొట్టుకునే వాళ్ళు లేకపోలేదు. ఈరోజు బైబిల్ సెలవిస్తుంది, ఇది దేవుడు నాకు ఇచ్చాడు, దేవా నీకు స్తోత్రం అని చెప్పి, దేవా నాకు ఈ డబ్బులు ఖర్చు పెట్టడానికి జ్ఞానం ఇమ్మని మనం అడిగితే ఆ జ్ఞానం కలిగి మనం డబ్బులు ఖర్చు పెట్టడమే కాకుండా డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి. ఆమేన్. అప్పుడు మనం దీవెనకరంగా మారుతాం. ఈ 5 సందర్భాల్లో 4వ సందర్భాన్ని మీకు మాట్లాడుతూ పరిచర్యలో నమ్మకస్తులుగా ఉండాలి అన్న విషయాన్ని ఎదురు తీసుకొని వచ్చాను. దాంట్లో మొదటిగా చెప్పాను, బైబిల్లో భక్తజనం మనకు కనబడుతున్నారు, వారు ఎట్లా నమ్మకత్వాన్ని కనపరిచారో మీకు చెప్పాను. మోషే గారి నాయకత్వంలో అహరోను మీకు చూపించాను, మోషే గారి నాయకత్వంలో యెహోషువ గారిని మీకు చూపించాను, ఏలియా గారి నాయకత్వంలో ఎలీషా గారిని చూపించాను, అలాగే ఎలీషా గారి నాయకత్వంలో అపనమ్మకస్తుడిగా మిగిలిపోయిన గెహాజీని మనం చూసాం. క్రొత్త నిబంధనలోకి వచ్చేపాటికి చాలామంది ఉన్నప్పటికీ పౌలు అపోస్తుల గురించి ప్రస్తావన తీసుకొచ్చాను. ఈ పౌలు అపోస్తుల దగ్గర చాలామంది సేవకులు ఉన్నారు, కానీ ఒక వ్యక్తి గురించి నమ్మకస్తుడు, ప్రియమైన వాడని పౌలు గారు సాక్ష్యం ఇచ్చారు. ఆ వ్యక్తి తిమోతి. ఈ తిమోతిని గురించిన ప్రస్తావన మీకు ఇచ్చాను. పాస్టర్ గారు వీళ్ళు తర్వాత సేవలోకి వచ్చేవాళ్ళు కనుక పరిచర్లో పాలు పొందారు, చక్కగా ఉన్నతమైన స్థానాల్లో అధిరోహించారు, చక్కగా పరిచర్ చేశారు, మంచిది, బాగానే ఉంది. మరి విశ్వాసులుగా మేము పరిచర్లో పాలు పొందితే మేము ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగా జీవితకాలం అంతా ఆడపడి ఉండమే కదా అని కొంతమంది కాస్త సన్నని ఆలోచనలు చేస్తున్న వాళ్ళు లేకపోలేదు. పరిచర్యలో శ్రేష్టమైన భాగాన్ని దేవుడు దాచిపెట్టాడు. జాగ్రత్తనండి, బలిపీఠం మీద జరిగే పరిచర్యకి ప్రతిష్ఠితుడు కావాలి, యాజకుడు, ప్రధాన యాజకుడు కావాలి. బలిపీఠం కింద పరిచర్య చేసే బాధ్యతను ప్రతి విశ్వాసికి దేవుడు ఇచ్చాడు. కానీ పరిచర్యను చాలామంది చులకనగా ఆలోచించేవారు లేకపోలేదు. అసలు పరిచర్య చేసే భాగ్యాన్ని లేవీయులు ఎలా పొందుకోగలిగారో వాక్యపూర్వకంగా మీకు చాలా విషయాలు నేను అందిస్తూ వచ్చాను. చూడండి ఒకసారి, ఇర్మియా పుస్తకం 33వ అధ్యాయం 22వ వచన భాగాన్ని చదవండి. నాకు పరిచర్య చేయు లేవీయులను లెక్కింపలేనంతగా నేను విస్తరింపచేస్తాను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నేను ఆశీర్వదిస్తాను. ఐ విల్ బ్లెస్.
నేను దీవిస్తాను అని ప్రభు పలుకుతున్నారు. ఎవరికి అంటే నాకు పరిచర్య చేయు లేవీయులు అని. పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారంలో లేవీ గోత్రానికి దేవుని సేవ చేసే భాగ్యాన్ని ఇచ్చాడు. ఎవరు ఈ లేవీయులు? కాస్త చరిత్ర అధ్యయనం చేస్తే యాకోబు అనే ఒక ఆయనకి 13 మంది సంతానం, ఒక్కగానొక కూతురు దీన, 12 మంది మగపిల్లలు, 3వ కొడుకు పేరు లేవి. ఈ లేవీలో నుంచి ఉద్భవించిన సంతానమే, వంశవృక్షమే, గోత్రమే లేవీయులుగా పిలవబడ్డారు. ఎవరి లేవి? మంచోడా? మంచిని బట్టి దేవుడు అవకాశం ఇచ్చాడా అని లేవి చరిత్ర మనం చూస్తే ఆదికాండం 34వ అధ్యాయంలో చెల్లి చెరపబడిందని దాన్ని మనసులో పెట్టుకొని ప్రీప్లాన్డ్గా ఒక పథకాన్ని ఆలోచించి ఆ దేశంలో ఉన్న పురుషులని రాత్రికి రాత్రే కత్తి చేత హతమార్చిన నరహంతకులు, దుర్మార్గులు, సైకోలు అని చెప్పొచ్చు, ప్రీప్లాన్ మర్డర్స్. ఆ రోజు నుంచే అప్పటి నుండే మనుషుల్లో కోపం పేటెగడం ద్వారా జరుగుతున్న నష్టం, అనర్థం ఇది. జాగ్రత్త నడుపులారా, తండ్రే ఆదురుపోయాడు. అసలు ఏందిరా ఇంత దారుణానికి దిగజారని మీరు, అసలు నా కడుపును చెడబుట్టారని తండ్రి అయిన యాకోబు నెత్తినోరు కొట్టుకొని గోల పెట్టి ఏడిచాడు. అవసాన కాలంలో యాకోబు వీళ్ళని ఆశీర్వదిస్తూ లేవి షిమియోల్ని గురించి మాట్లాడుతూ 49వ అధ్యాయం ఆదికాండం అంటాడు 5, 6, 7 వచనాల్లో, వీళ్ళు కోపిస్తులు, వీళ్ళ సంఘంలో ఎవరు చేరొద్దు, శపితమైన జనం అని దేవుని ఆలోచన వాళ్ళ మీద పలికేశాడు. అంటే దేవుని దృష్టిలో వీళ్ళు ఎలా ఉన్నారంటే శపితమైన జనాంగంగా ఉండిపోయారు. వీళ్ళ చరిత్ర మనం తొంగి చూస్తే నిర్గమాకాండం 32వ అధ్యాయంలోకి వచ్చేవాడికి పాస్టర్ గారు లేరని, కనబడతలేదని, వస్తాడో లేదో తెలియదని, అసలు మా పరిస్థితి ఏందని అహరోను గారి దగ్గరికి వెళ్ళి గోల చేస్తే వాళ్ళ దగ్గర ఉన్న బంగారం అంతా తెచ్చి వాళ్ళ పొగరులో వేస్తే అది దూడ రూపంలో వచ్చింది. ఆ దూడే మా నాయకుడు, మా దేవుడని గందరగోళం చేస్తా, గందరగోళం, తిని తందనలాడుతా, తాగి తందనలాడుతూ ఉంటే పాస్టర్ గారు 40 రోజులు ప్రార్థనలో ఉండి దేవుని ఆలోచనతో వస్తూ ఉంటే సౌండ్లు వినబడుతుంటాయి. అపజయ ధ్వని కాదు, విజయ ధ్వని కాదు, యుద్ధ ధ్వని కాదు. ఇది ఏందయ్యా అని ఆలోచిస్తే మ్యూజికల్ నైట్, సంగీత విభేరి. యెహోషువను అడుగుతాడు, ఏందా సౌండ్లని? అయ్యా నాకు తెలియదు. తీరా చూస్తే మనుషులు విచ్చలవిడితనంగా ఉంటారు. అహరోను పాస్టర్ గారిని మోషే గారు గద్దించి వెంటనే దేవుని పక్షగుణాలు పక్కకు రండి అబ్బాయి అనగానే లేవి గోత్రికులు మాట్లాడకుండా అలా పక్కొచ్చేసారు. 2 తన మన అని చూడకుండా కత్తి చేతపడుకొని నరికి పడేని అన్నాడు. అక్షరార్థంగా ఆలోచిస్తే బైబిల్ అర్థం కాదు. ఆ అధ్యాయం చదివిన కొంతమంది మీ యెహోవా దేవుడు సైకో దేవుడు అంటున్నాడు. నేనంట నువ్వు ఏ పేరుని పెట్టు, నా దేవుని ఆలోచన నీకు అర్థం కాలేదు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటి తెలుసా? పనికిరాని తీగలను కత్తిరించేసాయి. దేవునికి నీకు అభ్యంతరకరంగా ఏది ఉండకూడదు. నీ భక్తి జీవితాన్ని పాడు చేసేది అది ఏదైనా విడిచిపెట్టేసాయి అని దేవుడు కోరాడు. ఎందుకంటే దైనందిన జీవితంలో భక్తి జీవితం అన్నది చాలా విలువైనది. ఆమేన్. మనం ఏమి సమకూర్చుకున్నా, ఏది చేసుకున్నా అది ఏది మనతో రాదు, కానీ మన భక్తి భావం, మన భక్తి జీవితమే మనల్ని దేవునితో నిలబెట్టేది. కనుక భక్తి జీవితానికి అడ్డుగా ఏది ఉండకూడదని దేవుడు అక్కడ ఆజ్ఞాపించాడు. 3 ప్రతిష్ఠించుకోండి. ప్రతిష్ట, మీ ప్రతి ఇష్టాన్ని చంపుకోండి అన్నారు. ప్రతి ఇష్టాన్ని చంపుకున్నారు వాళ్ళు. అందుకని వాళ్ళతో దేవుడు అంటున్నారు, నిత్య కట్టడిగా మీరు నా సన్నిధిలో నా పని చేస్తారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇంతటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఈరోజు మనకు సింపుల్గా దేవుడు చేశాడు. యేసు రక్తం చిందించడం వలన, ఆయన ప్రాణం పెట్టడం ద్వారా ఈ కృపాకాలంలో సింపుల్గా నీకు దేవుని మందిలో ప్రవేశానికి అవకాశం దక్కింది. నువ్వు విచ్చలవిడిగా ఎట్లా కూర్చున్నా కూడా దేవుని శాపం దిగి రావట్లే. మీకు ఒకటి తెలుసా?
దేవుని సన్నిధిలో ప్రజలు నిర్లక్ష్యంగా ఉంటే ఎంత నష్టం వాటిల్లేదంటే, మోషే పాస్టర్ గారు ఇశ్రాయేలు ప్రజలందరినీ నిలబెట్టి, మీరు నేను పలికినప్పుడల్లా ఆమేన్ అనాలి, అది దేవుడు చెప్పాడు అని చెప్పినప్పుడు, ఆయన కొన్ని విషయాలు పలికినప్పుడు ప్రజలందరూ ఆమేన్ అనేవాళ్ళు. ఎవరన్నా కాముగా పద్దాకులు ఎవడు ఆమెను అంటాడులే అని చెప్పేసి నువ్వేదో దిష్టి బొమ్మలా చూస్తున్నావు అనుకో, అలానే ఒరిగిపోయేవాళ్ళు. చప్పళ్ళు కొట్టండి అన్నప్పుడు చప్పళ్ళు కొట్టలేదు అనకు, ఇప్పుడు కాదులే, నువ్వు ఆదమరిచి వ్యవహారం చేస్తుంటివి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చప్పళ్ళు కొట్టండి అనగానే ఎవడు కొడతాడులే అని చెప్పేసి కావుగా ఎమ్మెల్యే కేడర్ అన్నాడుగా చూస్తున్నావు అనుకో, అలాగే ఒరిగేవాళ్ళు. మరి తేడా జరిగితే మిగతా వాళ్ళు భయం వస్తుంది రాదా? ఓరి నాయన చప్పళ్ళు కొట్టబో సత్తున్నారా నాయన, ఆమె అనబోతే నోరు పడిపోతుందిరా అయ్యా అని చెప్పి భయం వస్తుంది రాదా? ఇప్పుడు ఏ భయం ఉంది నీకు? కమ్మగా నిద్రపోతున్నావు. అసలు ఏ టైంకి రాని నిద్ర ఈ టైంకే వస్తుంది నీకు. చెప్పండి, ఎంత దారుణం అండి. అసలు ఆ యేసు ప్రభు లెవెల్లో, తండ్రి నా ఆత్మ నీకే అప్పగిస్తున్నా, ఇంకెవడికి ఇచ్చిన డేంజర్ అంటే అప్పగించ, ఇంకంతే, ఇక నేను కాపాడాల్సిన దేవుడేనా? ఎంత దారుణం అండి. అట్లా పాత నిబంధన కాలంలో అటువంటి పరిస్థితి జరిగితే అలాగే శాశ్వత నిద్ర. అటువంటి పరిస్థితులు జరిగితే ఎవడన్నా నిద్రపోతాడండి? ఎవడన్నా నిర్లక్ష్యంగా ఉంటాడా? కానీ నువ్వు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నా దేవుని కోపం దిగి రాకుండా యేసయ్య అడ్డుపడుతున్నాడు ఆయన శిలువ రక్తము ద్వారా. దేవుడికి స్తోత్రం కలుగునగాక. తండ్రి అవకాశం ఇవ్వని బ్రతుకులాడుతున్నాడు, బతికిపోతున్నాం. మనకు అర్థం కావట్లే ఈ సీను, ఈ మ్యాటర్ అర్థం కావట్లే. నిజంగా ఈ మ్యాటర్ అర్థమైతే నిద్ర వస్తుంటే నిద్రని జయించడానికి నువ్వు అగసాట్లు పడతావంతే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మేము విశ్వాసగా ఉన్నప్పుడు ఆల్ నైట్ ప్రార్థనలు నిద్ర వచ్చిందనుకోండి, బయట తొట్లు ఉంటాయి కదా, పల్లెటూర్లు కదా, బయట తొట్లు నీళ్ళు ఉంటాయి కదా, పోయి తోడలో తొట్లో తాగడం తలకాయలు పెడతారే, అట్లా తలకాయ పెట్టి మొత్తం ముంచి ఇదిలించేవాళ్ళం అంతే. నిద్రకి తావేవ్వకుండా జాగ్రత్త పడ్డాం. దేవుడు మా విశ్వాసాన్ని నమ్మకత్వాన్ని చూశాడు కనుక నువ్వు నా సేవ చేస్తే బాగుంటుందిరా అని కొంచెం జస్ట్ బెటర్మెంట్ ఇచ్చాడంతే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అంతకుమించి ఏమీ లేదు. అసలు మనం ఎట్లా ఫీల్ అయిపోతామంటే, మనం లేకపోతే యేసు ప్రభు లేడు అన్నట్టు ఫీల్ అయిపోతాం. ఇంతకు ఆయన లేకపోతే నువ్వు లేవని సంగతి నీకు అర్థం కావట్లే మ్యాటరు. ఎంత దారుణం అండి. జాగ్రత్త. దేవుని కృపచేతనే బ్రతుకుతున్నాం. ఈరోజు మనం ఎన్ని సిందులు వేసినా, ఎన్ని అవ్వారాలు చేసినా, చర్చిలో కూర్చొని ఫోన్లో కొంటుంటాం, చర్చిలో కూర్చొని ట్విట్టర్లో, వాట్సాప్లో, ఇన్స్టాగ్రాములు, ఫేస్బుక్లు, ఈ బుక్ ఆ బుక్, ఈడు మొహం బుక్. ఎంత దారుణం అండి. భయం ఉందండి. భయం లేని కోడి బజార్కి వెళ్ళి ఏమేసింది? రెట్టయితే బాగానే ఏడిసేది, గుడ్డు ఏడిసి వచ్చింది అది. దానికి మేత పెట్టేవాడికి ఎంత ఉంటుందండి? నీ కోడి పక్కింటికి వెళ్ళి గుడ్డు ఎత్తినే పెట్టమని పోతావు. పెద్ద బెటర్మెంట్ మరి ఇది. సక్కరం నోకలేయడం చేత కాదు, కానీ ఏదో కొనుక్కున్నావు, అది నాదనిపించుకున్నావు, అది నీ ఇంట్లో కాదు పక్కింట్లో గుడ్డు ఎత్తిని తాకు ఫీల్ అయిపోతావు. మరి నువ్వు చేసే భక్తి ఏంది చెప్పండి. మరి ఇవన్నీ మనకి ప్రకృతి పాఠం నేర్పట్లే, ఇవన్నీ కూడా మనకి పాఠాలు నేర్పుతున్నాయి. వీటన్నిటి బట్టి మనం నేర్చుకోవాలి ఒక సత్యం. నేను దైవిక భక్తిలో ఇలా కట్టబడాలి కదా, ఇలా ఉంటే నష్టం కదా అని మనకు అర్థం అవ్వాలి. ప్రకృతిలో దేవుడు చాలా పాఠాలు పెట్టేశాడు, వాటిని బట్టి మనం నేర్చుకోవాల్సిందే. ప్రతి దాని ద్వారా దేవుడు మాట్లాడుతాడు. వాక్యం ద్వారే కాదు, ప్రతి విషయంలో దేవుడు మాట్లాడుతాడు. ఓ భక్తుడు బలిపీఠం కాడికి వచ్చి ఏడుతున్నాడు, ప్రభువా నాకెవరు లేరయ్యా, నువ్వు కొళ్ళేడు అనుకుంటా, నువ్వు కూడా పట్టించుకోవట్లేదు, నా బతికేందయ్యా తగలడింది, అసలు నా జీవితం ఏందయ్యా అని దిగాలుగా, అసలు ఏదో ఎకరాల ఆస్తి పోగొట్టుకున్నాడు ఫేస్ పెట్టాడు ఆడ.
ఏమి తోచనని నిరాశగా ఉన్నాడు. అక్కడ పాస్టర్ గారు లేడు, సంఘం లేదు, ఏమీ లేదు. గోడ కానుకొని చూస్తూ ఉంటే ఒక పిచ్చుక వచ్చి ఆ బలిపీఠం కాడ ఆశ్రయం చేసుకొని చక్కగా గూడేసుకొని చక్కగా పిల్లల్ని అక్కడ నిలబెట్టుకొని చక్కగా మేత మేస్తూ ఉంటే అంటాడు, ఇదిగో నీ బలిపీఠం కాడ పిచ్చుకలకి నివాసం దొరుకుతుంది. అంటే నాకు కూడా అర్థమవుతుంది, పిచ్చుకల కంటే శ్రేష్టం కదా నేను, కనుక నాకు కూడా ఆధారం నీ బలిపీఠమే. హల్లెలూయా. అక్కడ ఎవరు ప్రసంగం చేయలేదు సార్, దేవుడు పాఠం పెట్టేసి. ప్రకృతిని నువ్వు చూసి కొన్ని విషయాలు నేర్చుకోవాల్సిందే, కొన్ని పాఠాలు తెలుసుకోవాల్సిందే. దేవుడు ప్రతి దాని ద్వారా నీతో మాట్లాడుతూనే ఉంటాడు. ఇప్పుడు యోనా పాస్టర్ గారు ఒక ఆయన ఉన్నాడు, 40 రోజులు సత్తారని ప్రకటన చేసేసి భీష్మించి కూర్చున్నాడు. పక్కెళ్ళి తెగ ఫీల్ అయిపోతున్నాడు. నేను చెప్పి 40 రోజులు అయిపోతుంది ఇంకా జరగలేదని. సొర సెట్టు ఒకటి పెట్టాడు, అది ఎండిపోయింది. ఆ సొర సెట్టు ద్వారా దేవుడు యోనాకి పాఠం నేర్పాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. అంటే ప్రకృతిలో దేవుని స్వరం నీకు వినబడతానే ఉంటుంది, దేవుడు నీతో మాట్లాడుతూనే ఉంటాడు. అది నువ్వు గ్రహించగలిగితే దేవునితో అనుసంధానం అయిపోతావు. ఎంత ప్రక్రియ. లేవి గోత్రం దేవుని సన్నిధిలో పరిచర్య చేసే ఆ అవకాశాన్ని పొందుకోవడానికి అంత ప్రయాస కనబడింది. నీకు అందేమీ లేదు, కానీ నీకు అర్థం కావట్లే. నా బాధ అది. దానికి నువ్వు అర్థం చేసుకుంటే నువ్వు చేసే చిన్నపాటి పరిచర్య అయినా సంతోషంతో దేవుని ఆనందిస్తూ, దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ, అసలు అది చెప్పసక్యంగాని భాగ్యంగా ఎంచి దేవునికి స్తోత్రాలు చెబుతావు. దేవుడికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. వీళ్ళ గురించి నా చక్కని మాట ఉంది. తండ్రి ఏమో వీళ్ళు శపించబడ్డారు అని మా పలికేశాడు. ఆత్మీయ తండ్రి, సంఘ కాపరి పాస్టర్ గారు మోషే గారు ద్వితీయోపదేశ కాండంలో వీళ్ళ గురించి మాట్లాడతాడు. చూడండి, ద్వితీయోపదేశ కాండంలో చక్కని మాట మనం చూడగలుగుతాం. మోషే పాస్టర్ గారు వీళ్ళని ఆశీర్వదిస్తూ 33వ అధ్యాయం 8వ వచన భాగం చదవండి ఒకసారి. లేవి గురించి ఎట్ట అన్నారు చెప్పండి. తుమ్మిమ్ము ఊరిమ్ము నీ భక్తునికి కలదు. తుమ్ములు ఉమ్ములు కాదు, అర్థమైందా? తుమ్ములు ఉమ్ములు నీ భక్తుని కలవనుకున్నావు. తుమ్ములు ఉమ్ములు కాదు, తుమ్మిమ్ము ఊరిమ్ము నీ భక్తునికి కలవు. అంటే దేవుని చిత్తం తెలుసుకొని ఆ భాగ్యాన్ని లేవి గోత్రానికి ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. 12 గోత్రాల వాళ్ళు ఎవరన్నా దేవుని చిత్తం తెలుసుకోవాలంటే లేవి దగ్గర రావాల్సిందే. లేవి గోత్రంగా భాగ్యం ఇచ్చాడు. మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. ఒకప్పుడు కనులకు గ్రుడ్డితనం కలిగింది, కనులకు పొరలు పట్టాయి, కనుక అర్థం కాలేదు. మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. మనోనేత్రాలు వెలిగించబడితే జరిగే ఆ ఆశీర్వాదాన్ని గురించి నేను మీతో మాట్లాడుతూ యెషయా పుస్తకం 6వ అధ్యాయం 1వ వచనంలో రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనపై ఆసీనుడై ఉన్న ప్రభుని కన్నులారా చూచానన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అంటే అంతవరకు కన్నులారా ప్రభుని చూడలేకపోయాడు యెషయా పాస్టర్ గారు. అంటే కనులు తెరబడ్డాయి. అంటే రాజైన ఉజ్జియా చనిపోయిన తర్వాత జరిగింది. అంటే మనలో ఏమి చచ్చిపోవాలి? రాజు అనే ఉజ్జియా చనిపోవాలి. ఎవరి రాజు అనే ఉజ్జియా? దినవృత్తాంతాలు 2వ పుస్తకం 26:16 ప్రకారంగా అతడు స్థిరపడిన తర్వాత గర్వించి చెడిపోయాడు. గర్వాన్ని గురించిన వివరాలు నేను మీతో మాట్లాడుతున్నాను. జాగ్రత్త వినండి. గర్వం చాలా ప్రమాదకరమైంది. గర్వించడం ద్వారా చాలా నష్టానికి ఎడబడతాం. గర్వించడం ద్వారా చాలా ప్రమాదానికి ఎడబడతాం. కాశ్మీర్ కాడ యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ పాకిస్తాన్ వాళ్ళు ఎప్పుడు చూసినా మన మీద వాళ్ళ గర్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. కానీ భారతీయుల్లో ఉన్న గొప్పతనం తెలుసా? వాళ్ళు సౌమ్యులు. మన ఆర్మీ, మన జవాన్లు
చాలా సౌమ్యంగా, చాలా సాత్వికంగా, చాలా సహృదయంతో శత్రువును కూడా అర్థం చేసుకునే మనసు కలిగి ఆ బోర్డర్లో పనిచేస్తూ ఉంటారు. ఈ పాకిస్తాన్ వాళ్ళు ఎప్పటికప్పుడు గర్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అలా గర్వాన్ని ప్రదర్శిస్తున్నప్పుడల్లా వాళ్ళు సడన్గా కాశ్మీర్లోకి ఎంటర్ అయ్యి ఆ కాశ్మీర్ ప్రాంతానికి టూరిస్ట్గా వెళ్ళిన వాళ్ళ మీద దాడులు చేసి మీ ప్రధానమంత్రికి చెప్పు అని గర్వంగా ఒక వ్యక్తి ఒక ఆమెతో చెబుతున్నాడు. ఇది నీ ప్రధానమంత్రికి చెప్పు. లెక్కలేనితనం, గర్వం, అహంకార దృష్టి. మన భారతదేశంని కావల కాస్తున్న మన వీర జవాన్లు యుద్ధంలోకి దిగారు. ఒక్కొక్కరిని హతమార్చడం ప్రారంభించారు. జాగ్రత్త అండి, గర్వం చాలా ప్రమాదకరమైంది. నేను ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటా, గర్వాన్ని గురించే నేను మాట్లాడుతున్నా అనేది, ఇంకేం వాక్యం లేదా, ఇంకేం ముందలకెళ్ళన్నట్టుగా. నేను ఈ గర్వాన్ని గురించిన ఆలోచన చేసినప్పుడల్లా దేశ నలుమూలల్లో కానీ ప్రపంచ దేశాల్లో కానీ కొన్ని సందర్భాలు నాకు స్పష్టంగా తెలియజేస్తున్న విషయం ఏంటంటే గర్వం పేట్రేగుతుంది. గర్వం మనలో ఉండకూడదు. డోంట్ బి ప్రౌడ్. గర్వాన్ని కనపరిచి, లెక్కలేంతనాన్ని కనపరిచి నష్టానికి ఎడబడొద్దు. బైబిల్లో 5 జాతులు ఉన్నారు, 5 దేశాలు ఉన్నాయి. ఈ 5 దేశాలు గర్వించి ఎంత అనర్థానికి దిగజారాయో చరిత్ర మాట్లాడుతుంది. దాంట్లో మొదటిగా మోయాబీల గురించిన వివరాలు నేను మీకు ఇస్తున్నాను. వాళ్ళు గర్వించడానికి రీజన్స్, కారణాలు మీకు చెబుతున్నాను. ఒక వ్యక్తి గర్వించడానికి కారణం ఉంటుంది, ఒక వ్యక్తి గర్వాన్ని ప్రదర్శించడానికి కారణం ఉంటుంది, ఒక వ్యక్తి గర్వాన్ని కనపరచడానికి కారణం ఉంటుంది. ఈరోజు మన భారతదేశంలో వాళ్ళ మతాన్ని బట్టి గర్వించే వాళ్ళు ఉన్నారు. మా మతం గొప్పది, మా మతం ఇదిగో పూర్వకాలం నుండి ఎన్నో 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 ఏళ్ల చరిత్ర కలిగిందని గర్వంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మనం మతాన్ని బట్టో, వర్గాన్ని బట్టో, కులాన్ని బట్టో, భక్తిని బట్టో, మన స్థితిని బట్టో, మనకున్న స్థాయిని బట్టో గర్విస్తే తొక్కుతాడు దేవుడు. అదో పాతాలను తొక్కుతాడు. గర్వించింది లూసిఫర్, ఒక్క దెబ్బ కొట్టగానే అదో పాతాలకు పడ్డాడు. గర్వం చాలా ప్రమాదకరమైంది. గర్వం చాలా నష్టానికి ఏడుస్తుంది. ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో దేశాల్లో గర్వం పేటరేగుతుంది. అంటే నేను ప్రవచనంగా నీతో నేను మాట్లాడుతున్నాను. ఐ స్పీక్ విత్ ప్రాఫిటిక్ వర్డ్. నేను ప్రవచనార్థకంగా మాట్లాడుతున్నా. ఈ లైవ్లో చూసే వాళ్ళతో నువ్వు ఎక్కడుండి చూసినా, ఏ స్థానం నుండి చూసినా, ఏ స్థితిలో నుండి చూసినా గర్వం నేను నాశనానికి ఈడుస్తుందని బైబుల్ స్పష్టంగా మాట్లాడుతున్న విషయం. మనం గర్వించకూడదు, నేల మట్టుకు తగ్గించుకోవాలి. దేవుడే గణపరచబడాలి. హల్లెలూయా. జనవరి 1వ నెలలో, జనవరి 1వ నెలలో ఇదిగో లాస్ ఏంజల్స్లో గర్వాన్ని చూసాం. అలాగే కొన్ని ఏరియాలో గర్వం పేట్రేగడం ద్వారా భూకంపాలు, కొన్ని ఏరియాలో గర్వం పేట్రేగడం ద్వారా యుద్ధాలు జరుగుతున్నాయి. పాకిస్తాన్లో ఉన్న అమాయకులు దండం పెట్టి ప్రాధేయపడుతున్నారు, మమ్మల్ని వదిలిపెట్టేయండి, క్షమించేయండి మమ్మల్ని అని. కారణం తెలుసా? ఒకళ్ళు చూపిన గర్వం ఎంత వినాశానికి ఈడ్చుకొని పోతుందో చూడండి ఒకసారి. గర్వం చాలా ప్రమాదకరమైంది. ఈ మోయాబీలు గర్వించడానికి కారణాలు మీ ఎదురు తీసుకొస్తున్నాను. మొదటిగా చెప్పాను, ఈ మోయాబీల్లో గర్వం పేటరేయడానికి రీజన్ వీళ్ళు వక్రజనం, చావు తెలివితేటలు కలిగిన వాళ్ళు. ఈ చావు తెలివితేటలు కలిగిన వాళ్ళకి, ఈ వంకర జనానికి గర్వపు ఆలోచనలు పేటరేగుతాయి. పెద్దవాళ్ళు అంటారు కదా, అందితే జుట్టు అందకపోతే ఆ టైప్ అనమాట. వీళ్ళు చాలా డేంజర్ అండు. ఏమీ లేదనుకోండి, నక్కి 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 ఎడతారు. కాస్త నకరాలు చేయడానికి, నాశనం అవ్వడానికి ఏదైనా నాంది పలికిందనుకోండి, ఇక చూసుకో పేట్రేగుతారు వీళ్ళు. ఆ టైప్ వీళ్ళు వక్రజనం, కుట్ర మనుషులు. ఎవరిళ్ళు? ఇతరుల నాశనాన్ని కోరుతారు. ఒకటి గమనించు, నువ్వు తవ్విన గొంతలో నువ్వే పడతావు, నీ కంటిని నువ్వే పొడుచుకుంటావు. ఇది బైబిల్ చెప్పిన సత్యమే కాదు, చరిత్ర మాట్లాడుతున్న నీ కూడా సత్యం. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హామాను అనే వ్యక్తి, ఒక అతను
మొర్దుకై దండం పెట్టలేదని, సాష్టాంగ పడలేదని, యోధా జాతిని నాశనం చేయాలని పెట్టెగితే చివరికి మొర్దుకై కొరకు ఉరికొయ్య సిద్ధపరిచాడు. అదే ఉరికొయ్యలో హామాను కుటుంబం ఉరికొయ్యలో వేలాడింది, ఉరి తీయబడింది. అంటే తాను తీసిన గొంతులో తానే పడతాడని చరిత్ర కోడేగా వస్తుంది రయ్యా. కనుక కోరితే ఇతరుల మేలు కోరు, లేదనుకో నోరు మూసుకొని సాగు. అంతేగాని ఎగస్ట్రాలు మాట్లాడక, ఎగస్ట్రాలు ఆలోచన చేయక. నువ్వు బయటికి మాట్లాడినా, మనసులో చెలరేగినా, నీ మనసును ఎరిగిన దేవుడు ఆకాశమందున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ఆకాశమందున్నాడు గనక మనం భూమి మీద ఉన్నాం గనక మనం మాట్లాడుతూ ఉండాలట. పెద్దగా ఉండాలా, బడాయిగా ఉండాలా, కొద్దిగా ఉండాలని బైబిల్ చెబుతుంది. బుద్ధిగా భక్తి చేసుకో. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. రెండవ కారణం, ఇతరుల్ని చులకనగా మాట్లాడే జనం, దైవిక విషయాలని కూడా చులకనగా మాట్లాడే జనం. వీళ్ళకి అసలు నీతి కానీ, నియమం కానీ, మంచి కానీ ఒక లెక్క, ఒక పత్రం లేదు. అంత తిక్కమేళ్ళం వీళ్ళు. ఇతరుల మీద నేరాలు మోపే పరిస్థితులు, లెక్కలేనితనంగా ప్రవర్తించేవాళ్ళు. ఈ రెండవ కారణం కూడా గర్వానికి నాంది పలుకొద్ది. తిక్క ఆశలేక, తిక్క వ్యవహారాలు చేయక చాలా తేడా పడతాం. ఆటోమేటిక్గా గర్వ మాటలు బయటపడతాయి. ఓరకని చులకనికి ఇతరులని మనం గేలు చేస్తాం. జాగ్రత్త. నువ్వు రాయేసినంత మాత్రాన నువ్వు ఎవడి మీద రాయేసావో వాడు నష్టపోడు. జాగ్రత్తను. ఆ రాయే దీవెనగా మారితే ఆకాశమందున దేవుడు హెచ్చిస్తాడు, నువ్వు అధోపాతాలను పోతావు. కనుక జాగ్రత్త. ఇతరుల నాశనం కోరితే మనమే నాశనం అయిపోతాం. కనుక జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్త బతికితే బతికిన కొద్ది రోజులైనా మంచిగా బతికి మనుగడ చేస్తాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మూడవ కారణం, అసలు శ్రమలు ఎరగని జనం. పుట్టి పెరిగిన కాడి నుంచి అసలు శ్రమలే లేవు వీళ్ళకి. కనుక ఈరోజు శ్రమలు కోరని భక్తి కూడా చాలా ప్రమాదమే. ప్రార్థన చేస్తే డబ్బులు రావాలి, ప్రార్థన చేస్తే జబ్బులు పోవాలి. ఇంకంది భక్తి అంటే. ప్రార్థన చేస్తే డబ్బులు రావాలి, ప్రార్థన చేస్తే డబ్బులు పోవాలి, అంతే. వీళ్ళు అట్టవంటలయ్య అంటే మీ ఇంటికి వస్తే ఏమిస్తావు, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు అన్న రకాలు. మీ ఇంటికి వస్తే ఏమిస్తావు, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు. జాగ్రత్త. తేడా పడే పరిస్థితులు. శ్రమలు ఎరగని జనం, తిండిపోతులు, గర్వపోతులు, త్రాగుబోతులు, తిరుగుబోతులు, సోమరపోతులుగా ఈ మోయాబీలు కనబడుతున్నారు చరిత్రలో. అలాగే నాలుగవ కారణం మీద తీసుకొచ్చా. ఇర్మియా పుస్తకం 48వ అధ్యాయం 26వ వచనం, 42వ వచనం చదవండి త్వరగా. యెహోవాకు విరోధముగా తన్ను తాను గొప్ప చేసుకున్నాడు. 42వ వచనం. యెహోవా కంటే గొప్పవాడని. అదిగో అయ్య నాయన, మీ దేవుడు ఏం దేవుడు రా నాయన. లేచిన కాడు నుంచి పొద్దుత్తమానం సాకిరే. ఆ లేచిన కాడు నుంచి అసలు ఎరగబడి పని చేస్తావు. అసలు కలిసి రాదు నీ బతుక్కి. నీ దరిద్రం ఏందో కానీ నువ్వు అడుగుపెట్టిన స్థలాలన్నీ దరిద్రమే. నీ బతుకు దరిద్రమే, నీ జీవితం దరిద్రమే. నీ ఫేస్ చూసినోడు కూడా కలిసి రాదురా. ఆ మూసి మొహం ఏందో, ఆ పాసి మొహం ఏందో, ఆ మాడిపోయిన ఆమ్లెట్ ఫేస్ ఏందో రా నాయన అన్నాడుగా. వీళ్ళు యూదుల్ని గేలి చేస్తున్నారు. యూదులు నమ్ముకున్న దేవుడు సామాన్యుడు కాదు. కానీ యూదులు చేసే తిక్కల వ్యవహారాలను బట్టి వాళ్ళు అభివృద్ధిలోకి రావట్లేదు. వాళ్ళే తేడాబడి జైలుకి పోతున్నారు, వాళ్ళే తేడాబడి వలసపోతున్నారు. కరువు, నాశనం, నష్టం, కీడు, తెగులు, హాని ఇవన్నీ కూడా అనుదిన జీవితంగా మారిపోయిన యూదులకి. ఈ అన్యులేమో మీ దేవుడు ఏం దేవుడు రా నాయన. ఒక విధంగా చూస్తే, మీ బతుకులు చూస్తే మీ దేవుడు కంటే మా దేవుడితో పోల్చడం ఎందుకు కానీ, మాతో పోల్చుకుంటే మేము మీ దేవుడి కంటే బెటరు అని గర్వించి పేట్రేకి మాట్లాడుతున్నారు ఈ జనం. ఈరోజు కొంతమంది ఇలాగే మాట్లాడుతున్నారు క్రైస్తవులు చూసి. పొద్దుత్తమానం ప్రార్థన పోతావు, అప్పులు తీరవు, నొప్పులు తీరవు, ప్రార్థనకు మాను. ఏం ప్రార్థన నీ ప్రార్థన? అన్యుడైతే కర్రాఖండికి మాట్లాడే అతను అవసరం లేదు, తీసి పక్కన పెట్టాయి. ఏంది భక్తి?
ఏం నువ్వు నమ్ముకున్న దేవుడు? ఆయనకే సరైన వస్త్రాలు లేవు, ఇక నీకేముంటుంది అని గేలి చేసి మాట్లాడే వాళ్ళు నామకార్థ క్రైస్తవుల్లో కూడా ఉన్నారండి. మనలో కూడా ఉంది ఈ గోడ కొటాని, ఈ బఠానీ బ్యాచ్. ఇక పొద్దుత్తమాన నములుతూనే ఉంటారు, పొద్దుత్తమాన వేస్తూనే ఉంటారు గోలి. ఇక చూసుకో, మామూలుగా ఉంటుంది పరిస్థితి. జాగ్రత్తనండి. మనం నమ్ముకున్న దేవుడు సర్వ సమృద్ధి కలిగిన దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నీ అప్పులు ఎందుకు తీరట్లేదు? సమస్య దేవుడిదా నీదా? సమస్య నీదా పాస్టర్ గారిదా? సమస్య నీదా నీ సంఘానిదా? ఏందో ఆ సంఘానికి వెళ్తే మనకు కలిసి రావట్లేదు. కానీ ఇంకోసారి సంఘానికి వెళ్దాం. ఈ కలిసి వచ్చే బ్యాచ్కి అర్థం కావట్లే దరిద్రం ఏందో. మరి ఇటువంటి భక్తులు కూడా ఉన్నారండు. ఆ చర్చికి వెళ్తే మాకు కలిసి వచ్చిందండి. ఏందట? అయ్యి బాబోయ్, ఆ చర్చికి అలా అడుగు పెట్టడం లేదు, మాకు కలిసి వచ్చిందండి. ఏంది అంత ముందు వేరే చర్చికి వెళ్ళాం కానీ మాకు అసలు కలిసి రాలేదండి బాబు. కలిసి రావాలా? ఏం చేస్తుంది నీ భక్తి? నీ భక్తి ఏందంట నాకు అర్థం కావట్లే. మీలో కూడా ఇటువంటి తిక్కల మంది ఉన్నారు, ఇటువంటి తింగర మంది ఉన్నారు, ఇటువంటి పెచ్చ మంది ఉన్నారు, ఈ పనికి మన ఆలోచన గల్లోనే ఉన్నారు. నేను అంటానండి, పుట్టేటప్పుడు పనికిరాని ముహూర్తం, చచ్చేటప్పుడు అడ్డం పడిన ముహూర్తం, ఈ మధ్యలో ఊగిసలాడ ఆడే ఈ జీవితానికి అవసరం అంటావా? ఎన్ని మనుషులు కల్పించినాయా దేవుడు కల్పించాడా? మాట్లాడతలే చూసారా? మైండ్ పోయిన వాళ్ళే చూస్తున్నావు ఒకడు. అమ్మా, మనుషులు కల్పించారా దేవుడు కల్పించాడా? చెప్పండి. మాట్లాడినా మాట చూస్తారేంది? తాయిత్వం దేవుడు కలిగించాడా మనిషి కలిగించాడా? ఈమె మానవ ప్రయత్నాలా దేవుని ప్రయత్నాలా? దెయ్యముల గురించిన జ్ఞానం ఉందా లేదా? బైబిల్లో ఉందా? భూమి మీద ఉందగా దెయ్యముల గురించిన జ్ఞానం ఉందా లేదా? ఉంది. దెయ్యముల గురించిన జ్ఞానంలో నుంచే ఈ తాయిత్తులు, ఈ పూజలు, ఈ గందరగోళాలు వచ్చినాయి, ఈ మంత్రాలు ఇవన్నీ. కానీ దైవ జ్ఞానంలో లేదు ఇది. దెయ్యముల జ్ఞానం. ఏ జ్ఞానం? దెయ్యముల జ్ఞానం. బైబిల్ చెబుతుంది, తిమోతి పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయంలో దెయ్యముల బోధ యందు. ఏ బోధట? దెయ్యముల బోధ. అది ఎట్లా ఉంటుందని నేను చాలాసార్లు ఆలోచించా. దెయ్యముల బోధ ఏందిరా అనుకున్నా. ఒక ఆమె కాడికి వెళ్ళిన వాళ్ళందరికీ ఏదో ఎర్ర దారం కడద్దట. ఏ దారం? ఎర్ర దారం కట్టుద్దట. అదేదో తాయిత్ టైపులో ఎర్రదారం కడితే దెయ్యాలు రావంట. మరి ఆమెకి ఆడొచ్చిందో నాకు అర్థం కాలే ఆ ఆలోచన. నాకు బాగా బైబిల్ అధ్యయనం చేస్తే దొరికిన ఆలోచన తెలుసా? వీళ్ళు యాడ్ నుంచి పుట్టుకొచ్చారే అంటే, ఇప్పుడు రాహాబు వేశ్య కుటుంబ రక్షణ పొందడానికి ఏం కట్టమన్నారు? ఎర్ర తొగరు దారం. ఓహో, ఇక్కడ అక్క అంటే మా రాహాబు అక్క ఇంట్లో కట్టిన దారాన్ని ఊడబీక్కుని కడుతున్నారండి ఇలా జనాలకే. దేవుడికి స్తోత్రం కలుగునగాక. పిచ్చి ఆలోచనలు ఇవన్నీ. దెయ్యముల బోధ యందు. దెయ్యముల బోధ ఎట్లుంటుందంటే, దేవుని మీద విశ్వాసం కాదు, వస్తువుల మీద, మనుషుల మీదకి పోద్ది విశ్వాసం. నీ విశ్వాసం మనుషుల మీద, వస్తువుల మీద పోతుందంటే ఏ బోధ అది? దెయ్యముల బోధ. దేవుడికి స్తోత్రం కలుగునగాక. నేను ఒకసారి ఒక వ్యక్తి ప్రేరాలు తెచ్చాడు. ప్రార్థన చేస్తే అట్లా 2-3 దాదాపు 4-5 సందర్భాలు నేను చూసా. ప్రార్థన చేస్తే ఆ కొబ్బరి నూనె రక్తంగా మారిపోయింది. రక్తంగా మారడమే కాదు, రాసిస్తే లేచి కూర్చున్నాడు ఒకడు. ఇక నాకు పట్టాలేంటి? మీరందరూ ప్రేరాలు ఇస్తే అండి నేను ప్రార్థన చేస్తాను, ఎర్రగా మారిపోద్ది. ఇప్పుడు నీకు దేవుడు ఎవరు మారిపోతారు? ఆ రక్తమే, ఆ తైల బుడ్డే. దెయ్యముల బోధ. ఇప్పుడు రాత్రులు పీడ కళ్ళు వస్తున్నాయి, దెయ్యాలు దొక్కుతున్నాయి అనుకోండి, అసలు బైబుల్ చదవదు అక్కయ్య. అసలు బైబిల్తో పనే ఉండదు. భలే తిరుగుద్ది. దెయ్యాలు తొక్కుతున్నాయంటే, పీడ కళ్ళు వస్తున్నాయి అంటే అసలు భక్తురాలండి. భక్తునికి అనుసంధానమైనది పరిశుద్ధ గ్రంథం. తలదిండు, తలకాడ
ఒక ఆమె 10 బైబిల్ వేసుకుందండి, చిన్న బైబిళ్ళు. కాళ్ళు కాడ 2, నడువు కాడ 2, ఎక్కడ 2, ఇక్కడ 2. అసలు చూడు, అసలు ఎడు చూసినా కూడా అంతా బైబిల్ మయమే. ఇక ఎడు చూసినా కూడా సైతాన్ కాడికి అవకాశం లేదన్నట్టుగా. అసలు ఎంత దారుణం అండి! ఏ బోధ ఇది? దెయ్యముల బోధ, డెమానిక్ టీచింగ్స్. మా బోధ మిమ్మల్ని ఎవరి వైపు తిప్పాలి? యేసు వైపు తిప్పాలి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. డెమానిక్ టీచింగ్స్ ఎక్కువైపోతున్నాయి. ప్రాస్పరిటీ గాస్పల్, ఆశీర్వాదమే ఆశీర్వాదమే. నువ్వు దేవుని దగ్గరికి వస్తే దీవించబడతావు, దీవించబడతావు, దీవించబడతావు. ఇక వీళ్ళు దీవెనలే కోరుతారు కానీ దేవుని కొరకు దెబ్బలు తినడానికి కానీ, నిందలు పడ్డానికి కానీ, అవమానాలు పడ్డానికి కానీ, హింస పొందడానికి కానీ ఇష్టపడరు. కానీ ఇప్పుడు కావలసిన సంఘానికి ఉపదేశం తెలుసా? శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, ఎన్నైనా రాని దేవునితో అనుసంధానం అయిపోతాం. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలా దౌష్టికమైన పరిస్థితులు బయట ఉన్నాయి. ఉదయవజనుడి సంఘానికి అయితే అసలు నీటి సప్లై ఆపేమని చెప్పేశారు. కొన్ని ఏరియాల్లో కొన్ని రకాల ఒత్తిళ్లు ప్రజల మీద పడతా వస్తున్నాయి, సంఘాల మీద పడుతున్నాయి, సేవకుల మీద పడుతున్నాయి. ఎలా ఉన్నా నా యేసు నాతో ఉండాలి అన్న మనసును మీతో అనుసంధానం చేయగలిగితే, రక్తం చిందించబడుతున్నా, తలకాయలు ఊడిపడుతున్నా, కొరడాలతో కొట్టబడుతున్నా, గేలి చేయబడుతున్నా, రక్తపు మడుగులో పడి ఉన్నా యేసు కొరకే ఆశ కలిగి బ్రతుకుతాము. హల్లెలూయా. దిస్ ఇస్ ద రైట్ టీచింగ్. ఇది సరైన బోధ. ఇంకా A ఫర్ యాపిల్, B ఫర్ బ్యాట్ కాడ ఉండిపోవద్దు. బ్రతిమలాడుతున్న సంగమా, దేవుని కొరకు రోషం కలిగి బ్రతకాల్సిన రోజులు ఇవి. దేవుని కొరకు తెగించి నిలవలసిన రోజులు ఇవి. ఆశీర్వాదాలు కాదు, దేవుని కొరకు ఆస్తులు కూడా వదులుకునే రోజులు ఇవి. దేవుని కొరకు నీ ఆయుష్ను కూడా ముగించుకోవాల్సిన రోజులు ఇవి. ఆ రోషం మనలోకి రావాలంటే సరైన బోధన శైలి, వాక్యోపదేశ క్రమం మనకు అర్థమైతే, యేసు కొరకు ఎన్ని బాధలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని నష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని పోరాటాలున్నా, ఏమండి బంతిని తన్నే కొలు ఎగురుద్దు కానీ అది అణగదొక్కబడదు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. క్రైస్తవ్యాన్ని అణచాలి. ఆర్థిక అవసరాలు, అభ్యంతరాలు, ఆటంకాలు కలిగించి ఇబ్బంది కలిగించాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఏమండి బైబిల్లో ఇస్సాకు అన్న ఒక ఆయన కనబడతాడు. వాళ్ళ తండ్రి తవ్విన బావిల్ని మరలా తవ్వుతా వస్తుంటే ఫిలిష్తీయులు అన్నవాళ్ళు ఇది మాదే, ఇది మాదే, ఇది మాది అని చెప్పేసి 6 స్థలాల్లో వాదనలు దిగారు. ఎక్కడ కూడా ఇస్సాకు అన్న వ్యక్తి వాదనకి దిగలే. రండి చూసుకుందాం, ఇది నా తండ్రి ఆస్తే, నాకాడ ప్రూఫ్లు ఉన్నాయి, నాకాడ ఆధారాలు ఉన్నాయి, లేగలే పక్క వచ్చాడు. ఇక అమ్మయ్య, మనం తవ్విన స్థలాల్లో ఎతగాడు తవ్వితే నీళ్ళు పడ్డాయి, మనం తవ్వితే బురదే వస్తుంది కానీ నీళ్ళు రావట్లే. కానీ ఎతగాడు తవ్వితే నీళ్ళు పడ్డాయి, సరే మనకు భలే కలిసి వచ్చింది రా అబ్బాయి అని కామయ్యారు. ఆయన పక్క దేశానికి వెళ్ళాడు. ఆ దేశంలో బావి తవ్వితే నీళ్ళు పడితే, ఓరి నాయనో ఈయనెవడో దేవుడు లేకున్నాడు రా నాయన, అసలు కరువు కాలం ఇది, నీళ్లు దొరకని కాలం ఇది, ఈయన తవ్విన స్థలంలో నీళ్లు పడ్డాయి రాని ఓ జాతర, ఓ ఆనంద కేరంతలు కొడతా ఉంటే, ఈ విషయం శత్రువైన ఫిలిష్తీయుడు విని, ఓరి నాయనో మనం ఏదో అనుకున్నాం కానీ కాదు రా నాయన, ఇతగాడుతో దేవుడే ఉన్నాడని వచ్చి సమాధాన పడ్డాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఎంతటి కొమ్ములు తిరిగిన మొగోడైనా మొనగాడైనా, ఏ అంతటి అధికారైనా, ఎంతటి దమ్మున్నోడైనా, దేవుడు మనతో ఉన్నాడన్న రుజువు అర్థమైతే ఖచ్చితంగా కాలు బేరానికి రావలసిందే. దేవుడికి స్తోత్రం కలుగునగాక. దాంట్లో సందేహం లేదు. కాలర్ పట్టినోడైనా కాలు బేరానికి రావలసిందే. ఎందుకో తెలుసా? మనకు ఆధారమైన వాడు, ఆకాశానికి భూమికి ఆధారమైన వాడు, సృష్టి ప్రదాత, సృష్టికి కర్త కనుక మనతో ఉన్నవాడు సజీవుడు. ఈ నమూనాలు మనం విడిచిపెట్టగలిగితే చివరి దినాల్లో
ప్రజలకు అర్థమవుద్ది ఎవరు సత్యదేవుడు అన్నది. దేవుడు కొన్ని విషయాల్ని కనపరిచి కనపరచడం ద్వారా కొంతమంది కనులు తెరబడుతున్నాయి. దేవుడు అటువంటి కార్యాలు ఈ చివరి దినాలు ఈ 2025 సంవత్సరంలో క్రైస్తవ్యానికి చాలా సమస్యలు వస్తాయి. కానీ అట్ ద టైం ఎంత సమస్య సాతాను సంఘాల్లో సృష్టిస్తాడో అంత ఉజ్జీవాన్ని, అంత రక్షణార్థమైన కార్యాలని దేవుడు జరిగించబోతున్నాడు. ఆమేన్. సైతాను గాడు అనుకున్నాడు బంతిని తంతే మూలకపోదని, అది మూలకపోతారయ్యా, అది ఎగురుద్ది, అణిచే కొల్ది అది పైకి లెగుస్తుందన్న సంగతి అర్థం కావట్లేదు కొంతమందికి. అందుకనే క్రైస్తవ్యాన్ని తొక్కుదాం, క్రైస్తవాన్ని తొక్కేద్దాం, క్రైస్తవాన్ని అణిచేద్దాం, నలిపేద్దామని. బాబులకు బాబే ఎవడు? సాతాను బాబు. వాడే అనుకున్నాడు యేసుప్రభుని వేసి పడే వదిలిపోద్దని. కానీ అర్థం కాలే. ఆయన రక్తపు బొట్టు ప్రపంచానికి ఆధారంగా మాత్రమే కాకుండా శాఖోపశాఖలుగా క్రైస్తవం విస్తరిస్తుంది అని. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మన రాజ్యం, మనం స్థాపించిన ఈ రాజ్యం ఆయుధాలతో కూడింది కాదు, యుద్ధ సమాచార బేరితో కూడింది కాదు. ఇది ప్రేమ సామ్రాజ్యం. క్రీస్తు ప్రేమ ప్రకటించబడడం ద్వారా, కనపరచబడడం ద్వారా, వెల్లడగడం ద్వారా, అది బ్లాస్ట్ అవడం ద్వారా ప్రజలు చచ్చిన వారి వలె ఆయన పాదాల కాడ పడి ఆయన ఆరాధించబోతున్నారు. హల్లెలూయా. దిస్ ఇస్ ద టైమ్ టు సీ ద రివైవల్. ఉజ్జీవాన్ని చూచే సమయం ఇది. ఈ 2025 సంవత్సరం ప్రభు నాకు స్పష్టంగా నాకు తెలియజేసిన విషయం, శ్రమలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, అభ్యంతరాలు వస్తాయి, శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అసలు క్రైస్తవుని అనచాలన్న వాళ్ళు చాలా రేగుతారు. నో మ్యాటర్, నో పర్సన్, ఏ వ్యక్తి అయినా, ఏ పరిస్థితి అయినా, ఫైనల్ వి విల్ సీ ద రివైవల్. మనం ఉజ్జీవాన్ని చూడబోతున్నాం. ఆమేన్. హల్లెలూయా. కనుక కలవరపడే పని లేదు. ప్రవీణ్ ప్రగడాలన్న దైవజనుడు చనిపోయిన తర్వాత కలవరానికి వెళ్ళిపోయింది క్రైస్తవ్యం. ఏంది దౌష్టికత్వాన్ని. బట్ ఐఎమ్ సేయింగ్ యాజ్ ఎ గాడ్ సర్వెంట్, దైవజనుడిగా చెబుతున్నాను, దేవుని ప్రతినిధి చెబుతున్నాను. యోహాను సువార్త 16:2 ప్రకారంగా మనుషులను చంపడమే దేవుని సేవగా భావించే కాలంలోకి వచ్చాము. ఈ కాలంలో మనల్ని చంపడమే దేవుని సేవగా భావిస్తారు ఇతరులు. అయితే ప్రాణాలు పెట్టడానికి మనం రెడీగా ఉంటే, ప్రాణాలు పెట్టడానికి రెడీ అయితే, నేను ఒక మాట చెప్పనా, మోయాబుయుల గురించి మనం చదువుతున్నాం కదా. ఈ మోయాబు దేశంలోనే నెబో పర్వతం ఉంది. నెబో పర్వతం. ఏ పర్వతం? నెబో పర్వతం. ఈ నెబో పర్వతం మీదకి మోషే గారిని పిలిచాడు దేవుడు. పిలిచి, మోజేస్ లుక్, పాలస్తీనా, పాలు తేనెలు ప్రవహించే దేశం ఇది చూపించాడు. అయ్యా ఎందుకు చూపిస్తున్నావు? నువ్వు ఆ దేశంలో అడుగు పెట్టావు, ఇంతటితో నీ చాప్టర్ క్లోజ్ అని చెప్పేశాడు. ఆ నెబో పర్వతం మీదే మోజెస్ ప్రార్థన చేస్తుండగానే ఆయన ఆత్మ విడవబడి దేవుని సన్నిధికి చేర్చబడితే, ఆయన దేహం, పార్థిక దేహం ఆడ పడి ఉంటే మికాయేల్ దూత వచ్చాడు సమాధి చేయడానికి. అట్ ద టైం సైతాన్ గడు కూడా వచ్చాడు. ఇద్దరికి వాదన జరిగిన సంగతి యోధా పత్రికలో రాయబడింది. అది ఒక పెద్ద మర్మం, దాంట్లోకి నేను వెళ్ళను. అక్కడితో ఆగి కొంచెం ముందలకి వెళ్తా. ఎక్కడైతే మోయాబు దేశంలో మోసెస్ పాస్టర్ గారు ప్రాణం విడిచాడు, అదే మోయాబు దేశంలో నుంచి ఓ గనురాలు, ఓ ఘనమైన తల్లి, మోయాబీరాలు, యేసు ప్రభుల వారి వంశంలో చేర్చబడిన తల్లి మనం చూడగలుగుతున్న ఎవరిని? రూతమ్మని. దేవుడికి స్తోత్రం కలుగునగాక. అంటే ఒక భక్తుని ప్రాణం ఒక చోట విడబడితే అదే స్థలంలో నుంచి ఘనమైన వారిని దేవుడు లేపుతాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. పక్క దేశం నుండి ఒక ఆయన ఒరిస్సాకు వచ్చాడు. గ్రహం స్టేన్ అనే ఒక ఆయన దేవుని సేవ చేయడానికి. ఆ దైవజనుడు చేసిన పని తెలుసా? ఈ లెప్రసీ, ఈ కుష్టి రోగులకి పరిచయం చేశాడు ఆయన. కుష్టి రోగులు మనం చూస్తే దగ్గర రానిస్తామండి. కురుపులే రసులు కారుతా ఉంటాయి, వికృతంగా ఉంటారు, వాళ్ళ రూపాలు మారిపోతాయి, వాళ్ళని చూడలేం. ముక్కు మీద కుష్టి పుడితే ఆ ముక్కును తినేస్తుంది, మొఖం మీద కుష్టి పడితే ఆ మొఖ చర్మం తినేస్తుంది.
చేతులను కుష్టి వస్తే రసులు కారుతూ ఉంటాయి, వాళ్ళు కట్లు కడతా ఉంటారు. ఆ కుష్టు వ్యాధులకి పరిచర్య చేశాడు. క్రీస్తు ప్రేమను ప్రకటిస్తుంటే దారాసింగ్ అనే ఒక అతను దౌర్జన్యంగా, ఇదిగో నువ్వు మత ప్రచారం చేస్తున్నావు. ఎక్కడ చేస్తున్నావు మత ప్రచారం? దేవుని ప్రేమను చూపించి మత ప్రచారమా? కుష్టు రోగులు చేర్చి వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడం మత ప్రచారమా? యేసు ప్రభు వచ్చి చెప్పట్లే, జస్ట్ పరిచర్య చేస్తున్నాడు అంతే. క్రీస్తు ప్రేమను, అయ్యా మా కన్న బిడ్డలే మా దగ్గర రావట్లేదయ్యా, కట్టుకున్న భార్య కంపు కొడతానని కాపురం వదిలిపెట్టిపోయిందయ్యా, నువ్వెవడు అయ్యా? నా దేవుని ప్రేమ మిమ్మల్ని ప్రేమగా పలకరించమని చెబుతుంది. ఎవరయ్యా దేవుడు? ఎవరా దేవుడు? యేసు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు సిలువేయబడ్డాడు. వాళ్ళు చేసిన ఆ పరిచర్యే యేసు ప్రేమను కనుగోవడానికి ఆ దోహదపడింది. ఈ దారాసింగ్ అన్న వ్యక్తి పలుమార్లు హెచ్చరించాడు, పలుమార్లు దాడి చేయడానికి ప్రయత్నం చేశాడు. ఒకరోజు గ్రహం స్టేన్ గారు అలాగే వాళ్ళ అబ్బాయి ఫిలిప్ వాళ్ళ పిల్లల్ని ఆ కారులోనే లాక్ చేసి సజీవ దహనం చేసేసాడు, కాల్చి పడేశాడు. తన భార్య గ్లాడీ ఆ తల్లిగారు ప్రభుత్వం అడుగుతుంది, నీ భర్తను పిల్లలను కిరాతకంగా చంపారు వాళ్ళు, ఏం చేయమంటావు? ఉరి తీయమంటావా? ఏం చేస్తావో? నీ నోటి నుండి వచ్చిన చట్టం, నువ్వు ఏది చెప్తే అదే అని చట్టాలు చుట్టమై ఆ తల్లిని పలకరిస్తూ ఉంటే ఆ తల్లి అన్నమాట, నా యేసు ప్రభుల వారు వాళ్ళని క్షమించాడు గనక నేను కూడా వాళ్ళని క్షమించేశానంది. ఆమేన్, హల్లెలూయా. దాన్ని ఎలా గావించారు తెలుసా? చరిత్రహీనులు ఈ గ్లాడీ అనే ఈ తల్లి వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకొని వాళ్ళ అక్రమ జీవితాన్ని కొనసాగించడానికి ప్లాన్డ్గా భార్య ఈమె భర్తను పిల్లల్ని చంపించేసిందని చెప్పేసి రాంగ్ డెలివరీ అని ఇచ్చేశారు. ఎంత దారుణం అండి! ఏమండి, చరిత్రలో చరిత్రహీనులు ఎంత కోడే కూసినా చరిత్ర వాస్తవమే మాట్లాడుద్ది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఒరిస్సా ప్రాంతాల్లో కూడా సువార్త వ్యాప్తి చెందుతుంది. ఒరిస్సా ప్రాంతాల్లో కూడా క్రీస్తు ప్రేమ వ్యాప్తి చెందుతుంది. ఒరిస్సా ప్రాంతంలో కూడా రక్తం చిందించబడుతున్నప్పటికీ, కొట్టబడుతున్నప్పటికీ, గేలి చేయబడుతున్నప్పటికీ, తినడానికి తిండి లేని పరిధిలో ఉన్నప్పటికీ అక్కడ పడి సేవ చేస్తున్న సేవకుల ద్వారా ఒక బలమైన ఉజ్జీవాన్ని ఒరిస్సా రాష్ట్రంలో చూస్తున్నారు ప్రజలు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అమెరికా నుండి ఈ మధ్యకాలంలో ఒక అతను జాన్ అని ఒక యవ్వన దైవజనుడు, నరమాంస భక్షకులు ఉన్నారు. కొంచెం అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కొంచెం లోపల పోతే ఎప్పుడు కూడా ఉన్నారు నరమాంస భక్షకులు. అంటే ఆధార కార్డు లేని జనాలు ఉన్నారు. తెలుసా మీకు? వైజాగ్ లోతట్టు ప్రాంతాలకు వెళ్తే కొన్ని జాతులు ఉన్నాయి. ఆ జాతుల వారికి ఆధార్ కార్డు కూడా లేదు. వాళ్ళ కాడికి వెళ్ళి మన ఎమ్మెల్యే ఎవరయ్యా అంటే, ఏమనయ్యా ఎమ్మెల్యే అంటే ఎట్లా ఉంటాడు అంటాడు. అంటే ఆధార్ కార్డు సమాజంతో సంబంధం లేకుండా బ్రతుకుతున్న జనం మన ఆంధ్ర రాష్ట్రంలో, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నారు. మీకు తెలుసా ఆ సంగతి? సరైన వస్త్రం వేసుకోవడానికి కూడా వెసులుబాటు లేకుండా ఇబ్బంది పడుతున్న జనం ఎప్పటికి కూడా ఉన్నారన్న సంగతి మీకు తెలుసా? ఒక ఊర్లో ఈ మధ్యకాలంలో బయటపడిన సంఘటన, అసలు ఆ ఊర్లో చెప్పులే వేసుకోరంట. చెప్పులంటే కూడా తెలియదట వాళ్ళకి. ఏంటి అసలు ఎవడికి చెప్పులు లేవు? ముసలోడికి లేదు, కుర్రోడికి లేదు, పడుసోడికి లేదు, ఎవడికి లేవు. ఏందిరా అంటే, మాకు చెప్పులు తెలియదు సార్ అని. ఒక అతను ఏకంగా ఆ ఊరు మొత్తం చెప్పులు పంపించాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. వేసుకోండి రా నాయన, మీకు దండం పెడతానని. విచిత్రమైన ఉన్నాయి, ఇప్పటికి కూడా ఉన్నారండి. నవనాగరికత టెక్నాలజీ ఇంత డెవలప్మెంట్కి వస్తుంది కదా, ఇప్పటికి కూడా వాహనాలు వెళ్ళని ప్రాంతాలు ఉన్నాయి. ఎటు శ్రీకాకుళం, విజయనగరం లోతట్టు ప్రాంతాలు ఇప్పటికి కూడా ఎవరికన్నా సీరియస్ జోన్ వస్తే వాళ్ళని మోసుకొని రావడం. ఇప్పటికి కొన్ని మీడియా ఛానల్స్లో కొంతమంది చనిపోతే వాళ్ళ శవాల్ని మోసుకొని పోవడానికి అవకాశం లేకపోతే ఎత్తుకొని మోసుకొని పోయిన వాళ్ళు ఉన్నారు. గర్భిణీ స్త్రీల్ని
ఇటు కావిడి పాత కట్టి మోసుకొని పోతున్న పరిస్థితులు. నవనాగరికత రోజుల్లో ఉన్నాం కదండి, డెవలప్డ్ ఏరియాస్ కదా. ఆశ్చర్యం చెప్పమంటారా, ప్రభుత్వాలు కూడా అంతు చిక్కని ప్రాంతాలకి యేసయ్య సువార్త వెళుతుంది. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య సువార్త వెళ్ళిపోతుంది. ఆశ్చర్యం. సువార్త అందని ఊరు ఉండనే కూడదు, సంఘం లేని గ్రామం ఉండనే కూడదు, క్రీస్తుని ఎరగని ప్రాంతం ఉండదు. సర్వలోకానికి, సర్వ సృష్టికి సువార్త వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఆయన అంతం వస్తుంది, రాకడ వస్తుంది బైబిల్ చెప్తుంది. కనుక ఆధార్ కార్డు లేని ప్రాంతాలకి ఈ జాన్ అనే వ్యక్తి అండి, ఈ నరమాంస భక్షకుల మధ్యలోకి వెళితే వాళ్ళు చంపేశారు, అతన్ని చంపేశారు. ఎంత దారుణం అండి. దేవుని రాజ్య వ్యాప్తిని ఎవరు కూడా అరికట్టలేరు. కారణం ఏంటంటే దేవుడు ఉన్నతుడై ఉన్నాడు. హల్లెలూయా. మన దేవుడు దేవతల కంటే గొప్పోడు, అందరికంటే గొప్పోడు. ఆయన గొప్పతనం, ఆయన ఔన్నత్యం మనకు అర్థమైతేనండి ఇంకా ఇంకా దిగజాడు స్థితిలో ఉండం. నీ పరిస్థితులు మారిపోతాయి. ఈరోజు మన పరిస్థితులు సరిగ్గా లేని కారణం బట్టి అన్యులు లేనిపోని మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. వాస్తవే, బైబిల్ చెబుతున్న మాట తెలుసా, మనం దరిద్రులుగా ఉండకూడదని మన దరిద్రతను ఆయన భరించాడు. మనం ధనవంతులుగా మారాలని గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెప్పు. హల్లెలూయా. మనం ధనవంతులుగా మారాలని. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది నువ్వు అన్ని విషయాల్లో సుఖంగాను సౌఖ్యంగాను ఉండాలందే దైవజనుడి ప్రార్థన. అంటే ఆధ్యాత్మిక కట్టబడే కొలది, ఆధ్యాత్మికంగా వెలిగించబడే కొలది, పట్టణం వలె కట్టబడే కొలది, దీపస్తంభం మీద దివిటి వలె వెలిగే కొలది, మనం ప్రచులే కొలది మన పరిస్థితులు మారిపోతాయి, మన స్థితిగతులు మారిపోతాయి. మన ఆశీర్వాదం హెల్లలు దాటుద్దే, హద్దులు దాటి ప్రవహిస్తుంది. దేవుని ఔన్నత్యం ఎరగని జనాంగంగా మనం ఉండిపోతాను. అది నా బాధ. ఈరోజు నువ్వు ఆరాధించే దేవుడు గొప్పతనం నీకు అర్థమైతే మన పరిస్థితులన్నీ మార్చబడతాయి. మన అక్కర్లు తీర్చే దేవుడే కాదు, మన అన్ని విధాలుగా హెచ్చించే గొప్ప దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఒక్క దేవుని మాటకు తావివ్వగలిగితే, ఇఫ్ యు లిసన్ టు గాడ్స్ వర్డ్, దేవుని వాక్యం వినగలిగితే, దేవుని వాక్యాన్ని పాటించగలిగితే, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మీరు జాగ్రత్తగా చూస్తే 14 వచనాల దాకా మీరు చదివితే ఎన్ని ఆశీర్వాదాల గురించి బైబిల్లో ఉందో, ఎన్ని ఆశీర్వాదాల గురించి దేవుడు చెబుతున్నాడో. ఈరోజు నేను అంటానండి, సిద్ధాంతి మాటకు విలువిస్తున్నావు కానీ దేవుని మాటకు విలువిస్తున్నావా? ఏమండి, సిద్ధాంతి మాటకి ఇచ్చినంత విలువ దేవుని మాటకి ఇస్తున్నావా? చెప్పండి. మూఢాచారాలు ఎన్ని చక్కగా చెబుతాము, దేవుని వాక్యం చెప్పమాను ఒక్కటి ఉండదు కడుపులో. దరిద్రం ఏలపోతే ఏం వెళుతుంది చెప్పండి, నష్టం ఏలపోతే ఏం వెళుతుంది చెప్పండి. ఉన్న పాటున మారిపోతాయి పరిస్థితులు. ఇవన్నీ కూడా అనార్థాలకే దారి, అనార్థాలకే. మన సావాసంకి వచ్చి ఈ పాప ఉంది కదా, యేసుమరియమ్మ, ఈ తంగెడమల్లి, వాళ్ళ అమ్మ 2 సంవత్సరాల నుంచి భయంకరంగా ఇబ్బంది పడే పరిస్థితులు. సాయంత్రం 6 అయితే మళ్ళా ఉదయం 6 గంటల వరకు మనిషిగా కాని పరిస్థితులు. ఈ విషయం నాకు చాలా లేటుగా తెలిస్తే వెళ్ళి ప్రార్థన చేస్తే మొత్తానికి దేవుడు కార్యం చేశాడు. ఆమె కొంతమందికి బాగోలేని వాళ్ళకి పరిచయం చేస్తాయా, పరిస్థితి తెలిసిన ఉన్నారు కదా, నీకు ఎట్టా బాగైందంటే ఇలా పలానా పాస్ గారు, మరి చెప్పేందమ్మా, ఒక మాట చెప్తే అయ్యగారితో మేము కూడా ప్రార్థనలు చేయించుకుంటాం కదా. అయ్యగారు అందరి టైపు కాదమ్మా, నన్నే చూడండి, ఆయన యేసు వైపు చూడమంటాడు, నీకు కూడా విశ్వాసం ఉండాలి కదా, పిలిపిస్తే బాగుంటుంది కదమ్మా. మొన్న వెళితే అసలు లైన్గా నిలబడి ఉన్నారు. ఏదో ఆధార్ కార్డు రాయడం వస్తారు చూసారా, ఏదో జనాభా లెక్కలకు వస్తే మా ఇంటికి రండి అన్నాడుగా, ఆయన లైన్గా. అమ్మ, శుక్రవారం సాయంత్రం కోట ఉంది నాకు, నేను ఏదో ఓపిక చేసుకుని వచ్చాను,
ఎంతటితో ఆపేస్తాను, ఇంకేదో నుండి తర్వాత చూస్తాను. ఆమె జీవితంలో జరిగిన అద్భుతం ఏంటంటే, నేను వెళ్ళిన రోజే తన భర్త మాంత్రికుడి దగ్గరికి వెళ్ళాడు దిగదొడిపిత్తానికి. ఏదో మాట అంటలేదు కానీ ఎట్టగా ఎట్ట ఉంటాం లేని చెప్పి దిగదొడిపించకపోతే, సరే రేపు వస్తాను అని చెబితే మొత్తానికి అన్నీ దానికి కావాల్సిన సామాగ్రి ఉంటుంది కదా, మూట ముడుపులు అన్నీ లైన్ చేసుకొని రెడీలో ఉందో అనుకుంటే, ఇక ఆ విషయం నాకు తెలీదు. మేము వెళ్ళేలోపు వచ్చిండు. ఇక నేను చెప్పా, అయ్యా ఉపవాస ప్రార్థనలు కొద్ది రోజులు మా అమ్మాయి అక్కడే కదా, ఇబ్బంది పడేది ఏముంది, ఆరోగ్యం బాగుండే ఎక్కడ ఉంటే ఉపయోగం ఉంది, కొద్ది రోజులు ఆడుంటే బాగుపడదు కదా అంటే, ఏదో మాట వస్తే అలా కిగిపోయాడు మనిషి, అంతేగాని అతనిలో ఏ స్పందన నాకు కనబడలేదు. నేను చెప్పని చెప్పి ప్రార్థన చేసి వచ్చేసా. ఆ తర్వాత రోజు సాయంత్రం మాంత్రికుడు వస్తాడు, ఇతరు చూస్తున్నాడు, రాలే. గడిచిన తర్వాత రోజు వెళ్ళి ఏంది రాలేదంటే, ఏంది వచ్చేది అని నా పోలికలు మొత్తం చెప్పాడు. ఎట్ట ఉన్నాడు ఆయన నా దగ్గరికి వచ్చాడు. ఆమె నా బిడ్డ నా కాడ పంపని చెప్తున్నాడు. కనుక నేనేం చేసినా బాగుపడి లెక్క అవకాశం లేదు, కానీ గోవిందపురం పంపించు. ఎవరు చెప్పాడు ఆ మాట? అది లెక్క. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ ఒక ప్రబుద్ధుడి కాళ్ళు పడిపోతే ఎవరో చెప్పారు, ఎక్కడో పట్టింది ఇడిని. కనుక మధ్యరాత్రి పూట అఘోర హమోర అని అసలు గోవిందపురం వాళ్ళు అదురోళ్ళు సగం మంది. దీని తగ్గట్టు ఈ మధ్యరాత్రి వ్యవహారాలు చేస్తే ఎవడు బయటకు వస్తాడు? ఆరైతేనే అరెస్ట్గా అండర్ కంట్రోల్కి పోవాల్సింది. ఇక మాట్లాడే పని లేని పరిస్థితులు. మనుషులు దిట్టం కనపడతారు కానీ ఆరైతే లోపల దిబిడి సౌండ్లు వస్తుంటాయి. ఎందుకంటే మరి మనుషులు భయం. అది దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నేను ఇక సరే ప్రార్థన జరుగుతుంది, కూటమి అయిపోయిన తర్వాత కలుద్దాంలే అని. ఇక ఒకరోజు మధ్యరాత్రి ఇక పరిచర్య అయిపోయి లేట్ అవుతుంది కదా, ఎవడో బండి వేసుకొని ఇక పొగలు వస్తున్నాయి. ఏంటంటే తిప్పుతున్నారు, అప్పు చెప్తున్నారు, ఇట్లా తీసుకెళ్తున్నారండి. ఊరు మొత్తం తిప్పితేనట ఎక్కడ దేయం పట్టింది ఆడికి వెళ్ళగానే లేచి నడుస్తాడట. మరి నడిచాడు ఆ మనిషి? రప్పించండి వాడిని. మరి అతగాడో ఎవరో తెలియదు కానీ నేను వచ్చిన కొత్తలో ఆ చర్చి ముందర ఆరాధన చేస్తుంటే ఎవరో ఫోన్ చేశారు దిగదుడుపుడు గారికి, రాయ్యా కొంచెం పని ఉందని. వస్తానని బయలుదేరి పోటుగాడు. నాకు తెలియదు కదా, నేను ఆడబెట్టి బాకలు పెట్టి ఆరాధన చేస్తున్నా. ఎదగాడు ఆ వాక్కాడికి వచ్చి ఆ వాక్కాడి కింద మీద పడి దొరుకుతుండు. ఇక వచ్చే పని లేదు ఇక. ఎందుకంటే ఏదో నెడుతుందట, ఎల్లు తప్పలో పడతాడు, నెడతో తప్పలో పడతాడు. ఇక మొత్తానికి ఇక 11 గంటలకు వచ్చాడు మనిషి. ఏంది ఎంత లేటు, ఎప్పుడు వస్తానండి? ఏంది వచ్చేది? ఎవడో ఏడ పాదన పెట్టిందంటే కొత్తగా వచ్చిండే. అయ్యా ఓరి నాయన ఏదో నెడుతుందరా నాయన, వెళ్ళిపోయి కంపంలో పడుతుంటిని. ఇక దండారా బాబు అని అటు నుంచి పోయిండు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ఒక ఆయన నేను వచ్చిన కొత్తలో మాచర్ల అడవుల్లో మాంత్రికుడి దగ్గర తీసుకెళ్ళాడు మనిషి. నాకు ఆమె ఈ మధ్యకాలం చెబుతుంది, ఓరికి దుంపది ఎంత కార్యక్రమం జరిగింది అనుకున్నాను నేను. ఈ మధ్యకాలంలో 2-3 సంవత్సరాల క్రితం చెప్తున్నా, అయ్యగారు మీరు వచ్చిన కొత్తలో నన్ను మా ఆయన బాగలేదని మాచర్ల అడవుల్లో తీసుకెళ్ళాడు. అక్కడున్న మాంత్రికుడు ఏం చెప్పి తెలుసా, మీ ఊర్లో ఎవరో కొత్తగా పాచకడు వచ్చిన ఉన్నాడు. వచ్చాడు, ఆడ తీసుకెళ్ళరా బాగుపడుతుంది అంటే సత్యని పంపాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే మాంత్రికుడు చెప్పిన సిగ్గురాదు మనకి. అంటే మ్యాటర్ నాలో ఏదో ఉందని చెప్పట్లే, మ్యాటర్ అంతా యేసయ్యది. ఆమేన్. మట్టి మనిషినండి, ఘనత మహిమ సమస్తము దేవునికే చెందునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. నేను అంటాను, ఆయన మాట మీద ఆధారపడితే మన పరిస్థితులు మారుతాయి. నీకు దండం పెట్టి చెబుతున్నా, మీ పరిస్థితులు మారుతాయి. నిజం. మీరు ఇంకా ప్రార్థనే తాయి అన్న కాడే తగలబడితే మీ బతుకులు అలాగే తగలబడతాయి. ఒక్క అడుగు ముందలకు రా. నేను నా యేసయ్య మాట చెప్తున్నా, ఆ మాటకు ఆధారం చేసుకుని అడుగు ముందలకి నీ జీవితంలో ఆశీర్వాదం చూస్తావంతే. ఆమేన్. హల్లెలూయా. నిన్ను కాపాడేది దేవుడు, నరమాత్రుడు కాడు. ఆయన సామర్థ్యం మనకు అర్థం కాకేనండి ఈ పనులని చేస్తుంది. నా బాధ ఏంటంటే మన దేవుని పిల్లలం,
బలలో పాలు పొందేవాళ్ళం, దైవికంగా నడిపించబడే వాళ్ళం, ఇంకా ఎన్నో పాపిష్టి పనులు మన కాడ ఉన్నాయి. మళ్ళీ ఈ తెక్కల పనులు కూడా ఎందుకంట నేను అసలు మన పనికిమాల బుద్ధికే దేవునికి సరసర కోపం వస్తుంది. మళ్ళీ ఈ తెక్కల పనులన్నీ చేసి ఇక ఏడకు పోదామని నువ్వు మన బుద్ధే సక్రంగా లేదు. అది కొంచెం దేవునికి ఇష్టం కాని పరిస్థితి, దానికి ఆయన తెగ బాధపడుతుంది. ఈ తెక్కల పనులన్నీ చేసుకొని లేనిపోని దరిద్రాలు తెచ్చుకొని నష్టం తప్పేమని చెప్పండి. గుంటూరులో ఒక పాస్టర్లో కూడా ఈ జబ్బులు పోలేదు, నాకు అర్థం కాలేదా? కానీ దేవుడికి స్తోత్రం, నన్ను ఆ జబ్బులో పడేయకుండా దేవుడే తప్పించాడు. చెప్పరా మీరు? మాకు తలకాయ పోటు అవుతీవురా, నువ్వు కూడా ఆ లెక్కలు ఉంటే కమ్మగా నేనే వాస్తు చెప్పేవాడిని నీకు. అమ్మ ఆగ్నేయంలో ఏం కట్టాలి నువ్వు, అందుకనే పాస్టర్ గారు ఏం చెప్పాలా, ఇది చెప్పట్లే, ఆ కిటికీ ఎందుకు కట్టావు అన్నాడు పాస్టర్ గారు వచ్చి. అరే ఆ కిటికీ గురించి నీకెందుకు, సిగ్గులేని సిద్ధాంత వ్యవహారం నీకెందుకయ్యా? ఏం చెప్పాలి మేము? దేవుని దగ్గర బతకరయ్యా, దేవుడు బాగు చేస్తాను చెప్పు. ఈ మధ్యన పాస్టర్లు కూడా సిద్ధాంతాలు అయిపోయారండి. అటువంటి పాస్టర్ మాకు తగిలితే ఎంత డబ్బులు ఖర్చు వచ్చేదని మీరు అనుకుంటున్నారు, కానీ ఎంత తేడా పడుతుందో నేను చెబుతున్నా. భౌతిక సంబంధంగా ఆలోచిస్తే 7 సత్తం. నా ఆశ, నా బాధ, నా బోధ, నా ఆలోచన నువ్వు పరలోకంలో ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఇంత చెప్పిన కాక నువ్వు వినకుండా అట్టాగే ఉన్నావు అనుకో, నీ లెక్క నువ్వు చెప్పుకుంటావు. ఉన్నది ఉన్నట్టు చెప్పడం నా ధర్మం. నువ్వు ఆరేస్తావో పారేస్తావో జారేస్తావో నాకు సంబంధం లేదు. చెప్పిన తర్వాత ఆ లెక్కల్లో నిలబడితే దాని ఆశీర్వాదం నువ్వు చూస్తావు అంతే. సైతాన్ గడు కాస్త బెదర కొడతాడు, మనుషులం కదా, మన వీక్నెస్ అన్నీ వాడికి తెలుసు. అయినప్పుడు కూడా ఎక్కడ కూడా తావివ్వకుండా నిలబడితే, ఓ పాస్టర్ గారండి వాస్తు ప్రకారం ఇల్లు కట్టాడు. ఎట్లా? పాస్టర్ గారు మంచిగా డబ్బు పోగు చేసుకున్నాడు, డూప్లెక్స్ హౌస్, ఎక్కడ కొడితే ఏ టు జెడ్ మొత్తం అటు దించాడు వాస్తు. హౌస్ ఓపెనింగ్ అయింది. ఇది సజీవ సాక్ష్యం. నేను కథ చెప్పట్లే, పొట్ట కథ చెప్పట్లే, పెట్ట కథ చెప్పట్లే, వాస్తవం చెబుతున్నాను. అయిన తర్వాత ఇంట్లోకి వెళ్ళారు, ఆ రాత్రి పడుకున్నారు. తెల్లారైతే లెగుద్దామని పాస్టర్ గారు ప్రయత్నం చేస్తుంటే కాళ్ళు పడిపోయినాయి. మంచానికి పరిమితం అయిపోయాడు అయ్యా. ఇలా జరిగితే కానీ బుద్ధి రాదనుకుంటా. ఏడవడం మొదలు పెట్టాడు. అయ్యా నా పరిస్థితి అర్థం కావట్లేదు, నడవలేకపోతున్నాను, అన్నీ మంచం మీదే. దైవజనులుగా చెప్పిన మాట ఒకటి, మేము ఇవన్నీ మాని దేవుని వైపు క్షమాపణ కోరు, దేవుడు బాగు చేస్తాడు. మేము బోధించాల్సింది ఏం చెప్పండి? నేనైతే చెప్పగలను. గోవిందపురంలో ఉంది వాస్తు చెప్పడానికో సిద్ధాంతం చెప్పడానికో కొంతమంది బలి వస్తారు. ఎంత చెప్పినా కూడా కొంతమంది బలి తగులుతారని నాకు. ఇలా ఆదివారం చర్చికి వచ్చి నిద్రపోతున్నారు సంగతి నాకు అర్థమైంది. అయ్యగారు ఈరోజు మంచిదేనా? కాదురా, దొడ్డికి కూడా వెళ్ళొద్దురా, ఇంట్లోనే ఉండరా అంటే, అయ్యగారు ఎంత కఠినంగా అయితే మనం బతకలేంగా, బతకూడదురా, నువ్వు ఆడే సావాలరా అంటున్నారా. కొంతమంది మొఖాలు మాడిపోతున్నాయి. ఇవన్నీ ఎందుకో ఇప్పుడు, మరి ఇప్పుడే, మరి ఇంకెప్పుడు చెబుతా? బతుకున్నప్పుడే కదని చెప్పాల్సింది. నీ కాకపోతే ఫ్యాన్తో చెప్పనా, ఓ ఫ్యానా అటు తిరక్కు, అటు తిరిగితే అమ్మో నాకు వాస్తు కలిసి రావటం, ఎట్లా తిరుగుద్దా, తిప్పు అమ్మో ఎడ ఫ్యాన్ తిరిగితే కలిసి రాదంట, ఎట్లా తిరగాలంట, తిప్పు, ఇక తిరగ, నువ్వు తిప్పుకోవడమే. ఎన్ని తిక్కల పనులు. పుట్టినప్పుడు అడ్డం రాని ముహూర్తం, చచ్చినప్పుడు ఆధారం కాని ముహూర్తం, ఊగిసలాడే ఈ 4 రోజులు జీవితానికి ఎందుకయ్యా అంటున్నా నేను. అర్థమవుతుందా? అర్థమైపోతుందా? అవసరం లేదండి. దేవుని మాట ప్రామాణికంగా ఎంచగలిగితే మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. జఫన్య శాస్త్రి గారు వైజాగ్ సేవ నిమిత్తం వెళితే అద్దింట్లో ఉండాలి.
అద్దిల్లు ఏడ దొరకట్లే. పాస్టర్ గారా వద్దయ్యో, మీలాంటి వాళ్ళు వస్తే ఇక 24 గంటలు తొక్కిసలాట జరుగుతాయి. వచ్చినోడు వస్తూనే ఉంటాడు, పోయేవాడు పోతూ ఉంటాడు. మిమ్మల్ని ఏడ భరించేది రా నాయన, అసలు వద్దని ఊరి ఇవ్వట్లే. తిరిగి ఎవ్వరు ఇల్లు ఇవ్వట్లే. ఏడుపు మొఖంతో అయ్యా ఏందయ్యా ఈ పరిస్థితి అని. ఒక ఏరియాలో పాడుపడ్డ ఇల్లు ఒకటి కనబడింది. కనీసం ఇది ఎవరిదని అడిగితే పలానా వ్యక్తి ఒక మంచి ఇంజనీరు హైదరాబాద్లో ఉంటాడు. అక్కడ ఇల్లు కడితే భవిష్యత్తులో ఆ ఫ్లాట్గా మార్చుకొని కాస్త అద్దెకిచ్చుకోవచ్చని మొదలు కట్టుకున్నాడు. అద్దెకిచ్చేవాడు. ఆ ఇంట్లో సమస్య ఏంటి తెలుసా? కొత్తగా ఒకళ్ళు ఇంట్లోకి వెళ్ళారు. ఆ ఇంట్లో ఆయనేమో ఆఫీస్కి వెళ్ళాడు. ఇంట్లో ఉంటుంది కదా ఎవరు మేడం గారు అన్ని సర్ది సరదాగా టీ కాసుకొని వచ్చి సోఫా మీద కూర్చొని కొంతమంది ఎటకే తాగుతారు, మీకు తెలీదా? టీ తాగంటారంటే పెద్ద ఎస్టేట్ గుమస్తాలు లేక మరి వీళ్ళే తాగుతారో లేకపోతే ఎవరో అర్థం కాదురా అయ్యా. ఏందిరా సౌండ్? టీ తాగుతున్నామండి. అబ్బా ఇంకా అమ్మకు తాగుతున్నావురా. ఆమె కూడా చక్కగా సరిది. అబ్బా ఆహా ఏంటి 3 రోజెస్ రంగు రుచి చెక్కదనం పట ఎవరో కొట్టారు పెట్టమని అర్థం కాలే. మళ్ళా ఏమో కొత్త ఇల్లు కదా, మళ్ళా కళ్ళు మూసుకొని అందులో పెట్టమని అసలు ఏందిరా అని చూసి కొట్టేలు చూడగానే మొండి చెయ్యి, అమ్మో ఇక్కడ ఏవో దెయ్యాలు తిరుగుతున్నాయని చెప్పి వాళ్ళ దైవానికి ఫోన్ చేసింది. ఇంటికి దేవుడు ఉంటాడుగా భర్త, ఆయన ఫోన్ చేసి అసలు ఈ ఇల్లొద్దు, ఈ ఇంట్లో ఏవో తిరుగుతున్నాయి అయ్యా, ఏదో మొండి చేసి పెట్టని కొట్టిందయ్యా అని. ఇంకంతే సర్దుకొని లాగో వాళ్ళు పోయారు. ఇంకొకరు వచ్చారు. వాళ్ళు కొద్ది నెలలు ఉన్న తర్వాత ఇట్టాగే కింద మీద పడుతున్నారు. మొత్తానికి అనారోగ్యంతో ఉన్న వ్యక్తి ఒకళ్ళు ఉంటే అతను చనిపోయాడు. వామో ఇక్కడ ఏదో కీడు వాటిల్లుతుందిరా నాయన, అసలుకి ఆరోగ్యం బాగలే, తేడా పడిపోయిండు, ఇక చూసుకో కలిపిండు ఏమని. అయ్యి బాబు ఇక్కడ ఏవో శక్తులు ఉన్నాయి, ఏవో దెయ్యాలు తిరుగుతున్నాయి అని వాళ్ళు ఇక అంతే. ఇక ఆయన అచ్చు గుద్దినట్టుగా ఇంజనీర్ కదండి, వాస్తు ప్రకారం కట్టాడండి ఇల్లు. మరి దెయ్యాలు కోట అయిపోయింది. అది మరి దెయ్యాలు కోట అయిందండి. ఇక మొత్తానికి పాస్టర్ గారు అడిగితే, అయ్యా ఆ ఇంట్లోకి వెళ్ళకండి, మీకు మర్యాద చెబుతున్నా, అసలే మీరు కొత్తగా భార్యాభర్తలు పెళ్ళి ఉంది, పాస్టర్ అంటున్నాం, మరి ఏం తేడా పడితే మాకు సంబంధం లేదని స్టోరీ మొత్తం చెప్పారు. ఈయనకి ఇటువంటి ఇల్లే మనకు కుదురుద్దని ఆయన ఫోన్ చేశాడు. అయ్యా ఇట్లా జరిగింది, ముందలే చెప్తున్నాం మీ ఇష్టం. అయ్యా ఇవన్నీ మేము విన్నాం, మేము ఉందే దానికోసం. అయ్యగారు అనేది మేము ఉందే దానికోసం. సరేనయ్యా పైన గదులు కూడా వాడుకోండి అని మొత్తం ఆ డూప్లెక్స్ మొత్తం తాళాలు చేసాడు. అద్దో నీ ఇష్టం, కడితే కట్టు, అది ఎవడు తీసుకో, మొత్తం పాడవుతుంది. కొన్ని లక్షలు పెట్టి కట్టే ఉపయోగం లేని పరిస్థితి అయింది. నువ్వు వాడుకని చెప్పి మొత్తం ఇచ్చేయండి, నీ ఇష్టం కడితే కట్టు, లేకపోతే లేదురా నాయన మొత్తం వాడుకన్నారు. ఇక చూసుకో, ఇక సేవకులు ఇంట్లో గడిపి పెడితే అక్కడ జరిగేదేం చెప్పండి? ప్రారంభమే ప్రార్థన, లోపలికి వెళ్తే ప్రార్థన, ఖాళీ ఉంటే ప్రార్థన, టైం దొరికితే వాక్యం, ఇక నో సౌండ్లు. ఇక చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు చెప్పినా పోయారు, వీళ్ళు కూడా పరిగెడతారు, వీళ్ళు కూడా బయటకు వస్తారు అని చూస్తున్నారు. వ్యసన పోళ్ళు ఈ ఇల్లు వాళ్ళు మొత్తం చూస్తున్నారు. అసలు ఏం లేదు, ఫుల్ సైలెంట్. ఏంటంటే నిద్ర పడుతుందా, కమ్మకు పడుతుందా, సౌండ్ లేవులే, అసలు సౌండ్ లేవంటే మేము చప్పట్లు కొట్టి హల్లెలూయా స్తోత్రం అంటేనే తప్ప. ఒరే మరి ఇన్ని సౌండ్లు చెప్పారు, ఉండదు. ఎందుకంటే మనం అడుగు పెట్టిన స్థలాన్ని దేవుడు దీవిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నీకు ఆ విశ్వాసం ఉంటే చాలు, నువ్వు ఉన్న స్థలాన్ని దీవెనకరంగా మారుస్తాడు. ఇల్లు కలిసి రాలేదు, ఇల్లు పడేయక అటుంటోళ్ళు ఎవరిని ఉంటే ఏదైనా అర్రాకు రేటుకి నాకు అమ్మి నేను చూసుకుంటా, దేవుడికి స్తోత్రం కలుగును గాక. మేమేం చెబుతామంటే అసలు ఆ అద్దె తక్కువలోకి రావాలన్నా, తక్కువలో అద్దెకి రావాలంటే అయ్యానండి, ఇలా వాస్తు లేదు, ఇది కలిసి రావట్లేదు,
ఇది ఇటు కాదు, అది అది ఆ పోటు ఈ పోటు, ఏ పోటు ఉండదు. నువ్వు ఏ సైన్ పోటకుండా ఉంటే చాలు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏ తలపోటు ఉండదో. ఇవన్నీ మానవ కల్పితాలు. వీటి వెనకాల చీకటి పనిచేస్తుంది, సైతాను శక్తులు పనిచేస్తాయి. కానీ మనతో వచ్చేది దేవుడు, సజీవుడు. మరణాన్ని గెలిచాడు, సమాధిని గెలిచాడు, బండను బద్దలు కొట్టాడు, ముద్రను చీల్చాడు, సజీవుడై దిగ్గున లేచాడు. కొడు ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. పునరుద్ధానుడా విజయశీలుడా స్తోత్రార్హుడా పూజనీయుడా. పునరుద్ధానుడా విజయశీలుడా స్తోత్రార్హుడా పూజనీయుడా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. పునరుద్ధానుడా విజయశీలుడా స్తోత్రార్హుడా పూజనీయుడా. పునరుద్ధానుడా విజయశీలుడా స్తోత్రార్హుడా పూజనీయుడా. బండను చీల్చి తీర్చావు, మన్నా ఇచ్చి ఆకలి తీర్చావు. బండను చీల్చి దాహం తీర్చావు, మన్నా ఇచ్చి ఆకలి తీర్చావు. అందుకే ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. ఆరాధన చమలగొడుతూ జీవంగా పునరుద్ధారుడైన యేసుకే ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. ఆరాధన స్తుతి ఆరాధన 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 ఆరాధన స్తుతి ఆరాధన. నీవే కదా ఆరాధన, నీవే కదా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. అందరూ చమలగొడుతూ ఆరాధన స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. హల్లెలూయా. మా ఏరియాలో చాలా గ్రామాల్లో దేవతా శక్తులు మనుషుల ఒంట్లోకి వస్తుంటాయి. ఒక చోట కూటమి ఏర్పాటు చేసి ఆరాధన చేస్తూ ఉన్నాం. పక్కనున్న ఇంట్లో అతనికే ఏదో దేవత ఒంట్లోకి వస్తుందట ప్రభావం.
ఇక బయటపడి నాలుగు బయట పెట్టి అని కాల్ చేస్తుంటే ఆ ఇంట్లో వాళ్ళు, ఇంటి పక్కన వాళ్ళు మొత్తం చేరి ఇక తెలుసు కదా, ఇక దండం పెడుతున్నారు, ఏదేదో చెబుతున్నారు. అసలు ఏంది ఇంత గోల, ఏంది ఇంత బాధ అని అడిగితే, అదిగో ఆ ప్రార్థన శబ్దాలు ఆపండ్రా నాయనా. ఏ శబ్దాలు? ప్రార్థన శబ్దాలు ఆపండ్రా. రే ఆ సౌండ్ వినపడకూడదురా, ఆ డప్పు వినపడకూడదురా, ఆ డోలు వినపడకూడదురా. సైతానుగాడు తెలిసింది ఈ శబ్దాలు కొన్న దెబ్బేందో. దేవుడికి స్తోత్రం కలుగునగాక. నిజంగా కరెక్ట్గా ఆరాధన చేస్తే కూలి కాలు కింద పడతాయి. ఒకటి కూలి కాలు కింద పడడమే. సర్వశక్తి కలిగిన దేవుని మనం ఆరాధిస్తున్నాం. ఒక సందర్భం గుర్తుకొస్తుంది, చూపిస్తా. సామ్యుయేలు పుస్తకంలో భలే ఆశ్చర్యం అండి. మందసం దేవుని మహిమతో కూడింది కదా. ఆ మందసాన్ని దాగోను దేవత గుడిలో పెట్టారట ఫిలిస్తీన్లు. ఇక ఎక్కడ పెట్టాలో తెలియక, దానికి జాగా ఏర్పాటు చేసే పరిస్థితి లేక, సరే దేవుడిది కదరా ఇది, అరే మన శత్రువులు అవ్వచ్చు, వాళ్ళ దేవుడిది కదా, సరే మన దేవుడి గుడిలో పెడదాం, సరే వాళ్ళ దేవుడు అయ్యాడు కదా, మన దేవుడి గుడిలో పెడదాం అని గుళ్ళో పెట్టారు. చూడండి, సామ్యుయేలు మొదటి పుస్తకం 5వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి త్వరగా. దాగోను గుడిలో దాగోనితో దాన్ని ఉంచారు. అయితే మరనాడు ప్రాప్తకాలమందు లేవగా, ఇదిగో దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బోర్లబడి ఉండేను. ఇది వాళ్ళ దేవుడు కదా అని వాళ్ళ దేవుడు కాలకాడ పెట్టారా? హే, మన దేవుడు ఏముందిరా అని వాళ్ళ దేవత కాలకాడ పెడితే ఇక పెట్టి వెళ్ళి పడుకున్నారా. పొద్దున్న భక్తులు వస్తారు కదా గుడికి భగవంతుణ్ణి అనుసంధానం చేసుకోవడానికి. రాగానే వాళ్ళ దేవత ఆ విగ్రహం బోర్లా పడి ఉందట. ఎక్కడా? వాళ్ళ కాడనుకుంటే వాళ్ళనుకున్న దేవుడేమో మన దేవుడు కాలు కాడ పడ్డాడు. కొట్టుగట్టిగా హల్లెలూయా. ఒక అన్యత్వాన్ని విడిచి క్రైస్తవంలోకి వస్తున్న నాకు ఇది భలే బూస్ట్గా అనిపించింది. అంటే ఇంత పవర్ఫుల్ దేవుడా, మళ్ళా తీసుకెళ్ళి నిలబెట్టారు. దుంపద మనవాడు పడ్డాడేందిరా నాయన, సిగ్గు చేయడురా బాబు అని లేపి శుభ్రంగా తొలగొట్టి నిలబెట్టారు. చదవండి, మళ్ళీ త్వరగా చదవాలి. ఆ మర్నాడు తర్వాత నిలిపెడితే తర్వాత రోజు చూస్తే చేతులు ఎవరో నరికేసినట్టుగా ఇక మొత్తం ఊడి అవతల పడ్డాయి. గట్టిగా చప్పలు కొట్టండి. హల్లెలూయా. దేవుని మహిమ గొప్పది. నువ్వు ఎంత తక్కువ చేసి మాట్లాడినా, ఎంత తిక్కలతనం మాట్లాడినా, సత్యదేవుని బలం, దాని సామర్థ్యం వేరు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఇతరులని నేను వ్యతిరేకించట్లేదు, ద్వేషించట్లేదు, పరమతాన్ని నేను కించపరచట్లేదు. కానీ నేను ఎరిగిన దేవుణ్ణి, నా జీవితాన్ని మార్చిన దేవుణ్ణి. ఇది జీవనాధారం కాదు. ఇట్స్ నాట్ ఏ బిజినెస్, ఇట్స్ నాట్ ఏ లైఫ్ టర్మ్ వర్క్. ఇది జీవిత ఆధారమైన విధానం కాదు. సేవకి ఎందుకు వచ్చేవాయి అంటే జీవనాధారం కొరకు. బతుకు తెరువు లేక బైబిల్ పెట్టాడు. ఈ బడాయి కోతలు కొంతమంది కాడ కుదరొచ్చాము, కానీ అందరు అట్లేరు. యెహోవా తన భక్తులను ఏర్పాటు చేసుకున్నాడని తెలుసుకొనుడి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని సామర్థ్యాన్ని ఎరిగి
మా జీవితాలను మార్చిన దేవునికి అంకిత భావంతో మా జీవితాన్ని ప్రాణార్పంగా అప్పగించగలిగాం. అంతేగాని ఇది ఒక జీవన ఆధారమో జీవన వ్యాపారమో కాదు. సేవ మహిమ కలిగింది. మన దేవుడు మహిమ కలిగినవాడు. మన దేవుని మహిమ ఎదుట ఏది నిలవజాలదు అని బైబిల్ సెలవిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఈ లోక దేవతలు ఆయన ముందరా గడగడ వణికి, మరి నీకు అది లేదు. ఈ లోక తెలీదా పాట? పాత పాటేగా, పాత చింతకాయ పచ్చడేగా. అంటే కొత్త పచ్చళ్ళు అలవాటు పడ్డారా ఏంది? ఈ లోక ఆయన ముందరా లోకమంతా శ్రమకాలం వబడుటే బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. హల్లెలూయా. ఏడేడైపోతుంది నాకు, ఇంక చాలా విషయాలు చెప్పాలి మీకు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 41వ వచనం చదవండి. మన దేవుని గొప్పతనాన్ని గురించిన ప్రస్తావన మనం చూస్తున్నాం. యోనా ప్రకటన విని మారు మనసు పొందారు కానీ నినివే వారు ఈ తరం వారితో నిలబడి ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. మీరేదో యోనా సూపర్ పాస్టర్, యోనా చాలా అద్భుతమైన సేవ చేశాడు, ఒక్క మాటతో 1,20,000 మంది ప్రజలను క్రీస్తు వైపు తిప్పాడు, దేవుని వైపు తిప్పాడు, రాజులు సైతం గుండెలు బాదుకుంటూ ప్రార్థన చేశారు, సూపర్ పాస్టర్ అని యోనా గొప్పతనాన్ని గురించి మీరు మురిసిపోతున్నారు కదా. లుక్ వన్ టైం, ఒకసారి చూడు, యోనా కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఈ వ్యభిచార తరం, ఈ చెడ్డ తరం నన్ను అద్భుతాలు చేయమని అడుగుతున్నారు కదా. యోనా ద్వారా కలిగిన అద్భుతం తప్ప ఇంకోటి మీకు కనపరచబడదు. ఏంటి అద్భుతం? తిమింగలం కడుపులో దాదాపు 3 రోజులు మనిషి సజీవంగా ఉండి తిమింగలం 3వ రోజు కక్కగా సమ్మసిల్లి సతగిలి పడి ఉన్న యోనా లేచి మరలా దిగ్గున నినివే పట్టణానికి వెళ్ళిన దాఖలాలు కనబడుతున్నాయి. జాగ్రత్తనండి. యోనా ఎలాగైతే చేప కడుపులో 3 దినాలు ఉన్నాడో ఈ మనుష్య కుమారుడు కూడా చనిపోయి 3 దినాలు ఆ భూగర్భంలో దాచబడిన తర్వాత 3వ రోజున బయటకు వస్తాడు. హల్లెలూయా. ఎందుకు గొప్పవాడో తెలుసా? యోనా
చేప కడుపులో చచ్చిపోలే, చచ్చిన వాని వలె ఉన్నానని యోనా 2వ అధ్యాయంలో యోనా ప్రార్థన చేస్తారు. కానీ చనిపోలే, బ్రతికే ఉన్నాడు. ఊపిరి అందింది, గాలి అందింది, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. 3 రోజులు చేప కడుపుని బయటకు వచ్చాడు. కానీ యోనా చనిపోలే. కానీ నేను సిలువలో చనిపోయి, నేను సిలువలో చంపబడి, నేను మరణానికి అప్పగించబడి 3 దినాలు సమాధి చేయబడి సజీవుడిగా బయటికి వస్తాను గనక, మరణాన్ని గెలిచి వస్తాను గనక యోనా కంటే గొప్పవాడు. హల్లెలూయా. యోనా యూదులు గొప్పగా కనబడుతున్నాడు. ఇప్పుడు యోనాను పోలి చెప్తున్నాడు, యోనా కంటే నేను ఎందుకు గొప్పవాడిని అంటే నేను మరణాన్ని గెలిచి తిరిగి రాబోతున్నాను. యోనా చావలేదు, క్షేమంగా బయటకు వచ్చాడు. కానీ యేసు ప్రభువు వారు చనిపోయి, ఒక ఆయన అంటాడు యేసు ప్రభు సిలువలో చనిపోలేదు, సిలువ వేయబడిన వాస్తవమే, కానీ చివరి క్షణాలు వాళ్ళ శిష్యులు వచ్చి ఆయన తప్పించి ఆయన ప్లేస్లో వేరే ఒకరిని పెట్టేశారు. అసలు చూడండి ఎంత కన్నింగ్ ఫెలోస్ ఉన్నారు చూడండి. వాస్తవాన్ని కప్పెట్టేద్దామని ఎన్ని తలకాయలండి, ఎన్ని తలకాయలు తల కింద పడ్డా చరిత్రే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇదిగో ఆధారంగా సమాధి, యెరూషలేములో సమాధి తెరబడే ఉంది. ఆమేన్, హల్లెలూయా. చూడాలనుకుంటే దేవుని చిత్తమైతే రెడీలో ఉండండి. ఎప్పుడు రెడీ అంటున్నప్పుడు వెళ్ళిపోతాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 1,00,000 రూపాయల దగ్గర పెట్టుకోండి, పాస్పోర్ట్ వీసా లైన్ చేసుకొని ఉండండి. గెట్ రెడీ అనగానే వెళ్ళిపోతాం. అరే భలే సింపుల్ చెప్పాను అన్నట్టు మీరు చూస్తున్నారు. టైం ఉందిలే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యెరూషలేము చూడాలని ఆశపడుతున్నాను సార్, తీసుకెళ్తామంటే ఒక నన్ను కలువు, విషయం చెప్తా. రెడీ అయిపో. అటు ఒక టీంగా తయారవుదాం, టీంగా కలిసి వెంబడి ఎక్కేద్దాం, పోయి 12 రోజులు తిరిగి వద్దాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అదే పుణ్యం అనుకోక లేని పోను తగాదు. మళ్ళీ పుణ్యక్షేత్రం పోయాను, పుణ్యం వచ్చిందని చెప్పేసి పిచ్చి పిచ్చి అవారాలు చేసి చర్చి మానుకొని బయట మీటింగ్ పెట్టావు. అక్కడికి వెళ్ళినంత మాత్రం మన పరలోకం వెళ్తామని కాదు. కానీ యేసు ప్రభువు సజీవుడిగా ఉన్నప్పుడు ఈ లోకంలో తిరిగాడు కనుక ఆ స్థలం పుణ్యభూమి, ఆశీర్వాదించబడింది భూమి. ఆ ఆశీర్వాదం ఎట్లా ఉంటుందో మనం చూడగలుగుతాం కనులారా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రాకడ సూచనలు కూడా ఆ యూదులతోనే ముడిపెట్టేశాడు దేవుడు. రాకడ సూచనలు అర్థం అవ్వాలంటే యూదుల మధ్యలో ఏం జరుగుతుందో తెలిస్తే మనకి రాకడ సూచనలు ఎలా నెరవేర్చబడతాయో అర్థమైపోతాయి. అవి తెలుసుకోవడం కొరకే చాలామంది దైవజనులు టూరిస్టులుగా వెళ్ళి చూసి వస్తున్నారు. ఓరకనే కాదు, కాలక్షేపం కొరకు కాదు, అది వ్యాపారం కాదు. రాకడ సూచనలు ఏవేవి నెరవేర్చబడుతున్నాయి, సంఘానికి మనం చెప్పాల్సిన బలమైన సారం ఆ దేశాల్లో కొన్ని ఉన్నాయి, నమూనాలు. వాటిని తెలుసుకొని వచ్చి చక్కగా వివరిస్తున్నారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పటికీ ఖాళీ సమాధి ఉంది అంటే యోనా కంటే గొప్పోడు. ఎందుకు గొప్పోడయ్యాడు? ఆయన మరణాన్ని గెలిచాడు. అంటే నువ్వు కూడా మరణానికి గెలబోతున్నావు. నీకు శిక్ష లేదు. రోమా 8:1 ప్రకారంగా క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. కొట్టుగట్టిగా శాపం, పాపం, రోగం సమస్తం కొట్టివేయబడి నీకు దేవుని ఆశీర్వాదం అప్పగించబడింది. ఆమేన్. ఆయన మరణాన్ని గెలిచాడు, సమాధిని గెలిచాడు. చచ్చిన తర్వాత జీవితం ఏందో తెలియక సతమతమై సత్తున్నారు ఈరోజు మనుషులు. కానీ ధైర్యం, చచ్చిన తర్వాత ఆయనతో ఉంటాం, చచ్చిన తర్వాత నిత్యత్వంలో ఉంటాం, చనిపోయిన తర్వాత ఎక్కడ ఉంటామో, ఎలా ఉంటుందో, ఏముంటుందో మొత్తం పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించాడు. అది నీకు అర్థమైతే ధైర్యంగా భక్తి చేస్తావు. సంఘానికి వచ్చే కొంతమంది ఎట్లా ఉంటుందో తెలుసా? పాటలు అట్టగే చెప్తారులే, ఏముంది చచ్చిన తర్వాత రెడ్డి ఎవడో శేషా, చచ్చిన తర్వాత రెడ్డి ఎవడో రాజు ఎవడో నమ్మ, అక్కడికి వెళ్ళిన తర్వాత కాదు అని తెక్కలు ఎవరు ఏడ చేసామనుకో తిన్నగా నరకని పోతాం. అది వద్దని మొత్తుకొని చెబుతున్నాం సేవకులుగా. అంతమించి మా బాధ ఏమి లేదు. నేను భయపెట్టి బెదరగొట్టి నీ సందాని దోసుకొని సందా పెట్టి నింపుకోవాల్సిన అంత కర్మ మాకు పట్టలే. కొంతమంది ఇదే ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని బెదరగొట్టి అదరగొట్టి మిమ్మల్ని ఆకర్షించి మీ డబ్బులు, మీ ఆస్తులు మీవన్నీ లాగేసేసుకొని వాళ్ళు సరదాగా తిరుగుదామని, జలసారాయుళ్ళుగా మారుదామని మీ బతుకులు
పీల్తున్నారు వాళ్ళు అని కొంతమంది చెబుతున్నారు బయట. నేను అంటాను, అవసరం లేదు బాబా, అందుకని సందాపెట్టి అంత దూరం పెట్టా. అసలు నాకు సంబంధం లేదు, అది దేవునికి నీకు సంబంధం, అది నాకు సంబంధం అయితే లేదు. నాకు దేవుడు ఇచ్చింది అదే కనుక దాంతో నేను బతకాలని రూల్ పెట్టాడు కనుక దాంతోనే బతుకు. ఉద్యోగం చేసుకొని బతుకుతా, ఇది చేసి బతుకుతా, అది చేసి బతుకుతానంటే అట్టగానే ఉంటుంది బతుకు. కనుక సేవ, సమర్పితం, అర్పితం, బలిపీఠ జీవితం, బలి అయిపోయిన బతుకు కనుక బలి ఇంకంతే. ఇక మాట్లాడే పని లేదు. మన ఇష్టాలు, మన ఆలోచనలు, కోరికలు చంపుకొని దేవుని సేవ చేసుకొని బతకడమే ఈ బలిపీఠ మీద నిలబడినోడు బతుకు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. నేను నట్లు బిగెత్తా, నేను వైర్లు కలుపుతా, నేను ఇది కలుపుతా, దేవుని సేవ చేస్తానంటే చేసుకో, ఇబ్బంది ఏం లేదు. కానీ సేవకుళ్ళ సలం అనేది సంకల కొట్టక, అర్థమైందా? లెక్క అప్పగించాలి. బోధకులకి 2 తీర్పులు. ఎన్ని తీర్పులు? అక్కడ 2 తీర్పులు చెప్పాలి. ఎందుకు వచ్చిన కర్మ? ఏ హద్దుల్లో ఆ హద్దుల్లో బతికి మనం చేయాల్సిన ధర్మం చేసి నడిస్తే మనం నిత్య రాజ్యంలో ఉండి బహుమానాలు పొందుకుంటాము. కోటుగట్టిగా హల్లెలూయా. ఇది వాక్యసారం. మనం దేవునికి అవసరం, నువ్వు సైతానికి అనవసరం. వాడు వాడుకొని వదిలేసే రకం, నిన్ను వాడే కొలది, వాడుకొని కొలది, నిన్ను పదులు పెట్టే బలం, సామర్థ్యం, ఆ కర్మాగారం ఎవరిదై అంటే దేవుని మందిరమే, దేవుని హస్తమే. ఆమేన్. వాడబడే కొలది పదునెక్కుతాం, అరిగిపోం, కరిగిపోం, తుప్పట్టం, పాడైపోం, పదునెక్కుతాం, పటిష్టంగా మారుతాం. అది దేవుని చేతిలో ఉన్న అద్భుతం. దేవుడికి స్తోత్రం కలుగునగాక. కనుక దేవుని చేతిలో బ్రతకడం ఆశీర్వాదం. ఆయన మరణాన్ని గెలిచాడు, సమాధిని గెలిచాడు, సిలువలో శ్రమ అనుభవించాడు. మనం కూడా ఆ మార్గం ఉండే పోతున్నాం. సిలువను మోసుకొని వెళ్ళిన ఆ మార్గం ఉండే పోతున్నాం. కనుక బాధలు, శోధనలు, కష్టాలు, నిందలు నిన్ను కృంగదీరాదు, నిన్ను బలపరచాలి, నిన్ను గట్టిపరచాలి. శ్రమలు వచ్చే కొలది గట్టిపడాలి నువ్వు. మీరు చూడండి, కొంతమంది దొంగలు ఉంటారా, వాళ్ళు పొద్దుమానం జైలుకి పోతుంటారు. వాళ్ళని పోలీసులు మధ్య మధ్య నుంచి కొడతారు. కొట్టాడు అంటారు. ఓ ఎట కొడుతున్నారు ఎదురా అని మనం అనుకుంటాం. వాడు వెళ్ళిపోగానే సరదాగా కూర్చొని అరే కొట్టాడు కదరా, అలవాటు అయిపోయిందిలే. మరి ఎందుకు కలిసా? వాళ్ళు అరవపోతే ఆడు వదిలిపెట్టడు, అది లెక్క. అలవాటు అయిపోయిందట, గట్టి పడ్డాడు. అట్టాగే మనం కూడా శ్రమల కొలను నలిగే మన ఎట్టవాలా మెత్తబడిపోతున్నాం, ముడుసుకుపోతున్నాం, పిప్పు అయిపోతున్నాం, నలిగిపోతున్నాం, కరిగిపోతున్నాం, అరిగిపోతున్నాం అన్నాడు కొంతమంది బతుకు. అట్లా ఉండకూడదు. దెబ్బ తగిలే కొలది రాడులాగా గట్టిగా ఇనప సోవలాగా బిగుసుకోగలిగితే సైతాన్ని గాడు కొట్టి 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 ఆడి చేతిలో పడి పోయి కొట్టిన ఉపయోగం లేదురా అయ్యా అని కాము చూస్తుంటాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అట్లా గట్టి పడాలా. ఇది సత్యముల గురించిన అనుభవ జ్ఞానం అని బైబిల్ చెబుతుంది. ఈ అనుభవ జ్ఞానం మనకు వస్తే సమస్యలను బట్టి కృంగిపోం. కొత్తలో నిందలు వస్తే ఏదైనా సమస్యలు వస్తే భలే కృంగిపోయేవాడిని, భలే నలిగిపోయేవాడిని, భలే బాధపడేవాడు. ఇప్పుడా అలవాటు అయిపోయింది. ఎవరైనా ఫోన్ చేసి బాగుందా పరిచర్య, ఏం ప్రాబ్లమ్స్ లేవా, అసలు మనమే పెద్ద ప్రాబ్లం. ఏంటి? మనమే పెద్ద ప్రాబ్లం. నేనే పెద్ద సమస్య. నేను పోయేంతవరకు సమస్య పోదు. సైతాను గడి నేను తలపోటు, సైతాను గడి ఏజెంట్లకి తలపోటు నేను. కనుక నేను బతికినంత కాలం ప్రాబ్లమ్స్ ఉంటానే ఉంటాయి. కనుక అవి చూసి పారిపోకూడదు, మనల్ని చూసి అవి పారిపోవాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఈడ కష్టం వచ్చిందని ఇంకోసారి పరిగెత్తా, ఆడ కష్టం ఇంకోసారి పరిగెడతా. ఇక జీవితకాలం అంతా పరిగెడతామేనా ఆడ తరమడమేనా? ఒక్కసారి గట్టిగా నిలబడు. వాడి అదురుపోయి పారిపోతాడు, వాడు దరిదాపులు కూడా రాడు. బైబిల్ చెబుతుంది నీతిమంతులు సింహం వల్ల ధైర్యంగా ఉంటారు, ఎవడు తరమకుండా అనే దుష్టుడు పారిపోతాడు. హల్లెలూయా. ఇది నేను చెప్పాను, బైబిల్ చెప్పిందా? భలే చెప్పావయ్యా అన్నాడు. చూస్తాను నువ్వు. సామెతలు 28:1 అదే ఉంది. ఏమని? నీతిమంతుడు సింహం వల్లే
దుష్టుడు ఎవడు తరమకొండి పారిపోతాడు. అంటే అర్థం ఏంది? నిలబడు, నిలదొక్కో, స్థిరంగా ఉండు, బలంగా ఉండు, కొట్టే కొల్లి బిగుసుకో, ఇనప కడ్డీలా మారు. సైతాను గాడికి ముచ్చెమటలు పడతాయి, వాడు ఎవడు తరమకొండి పారిపోతాడు. హల్లెలూయా. వాడు కొడుతున్నాడు అట్టగే నిలబడి ఉన్నాం. వాడు కొరడాలతో కొట్టాడు, ఏవో ప్రయత్నాలు చేశాడు. కొట్టే కొలది మన కళ్ళు మూసుకట్టున్నాం. ఒక్కసారి వాడు అలిసిపోయింది, అట్ట చూసాం అంతే. అనగానే అమ్మో వీడిలే కళ్ళు తెరిచాడు, సంపేస్తాడు, పరార్ అట్లా పారిపోతాడు సైతానుడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆ రోషం మనలోకి వచ్చునుగాక, ఆ ధైర్యం మనలోకి వచ్చునుగాక. యేసయ్య గొప్పతనాన్ని ఎరిగి మన భక్తిని కట్టుకొనుగాక. యేసయ్య మరణానికి గెలిచాడు, క్షేమంగానే ఆ చేపక నుంచి యోన బయటకు వచ్చాడు. అది గొప్పగా ఎంచిన ప్రజలతో అన్నాడు, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఆ గొప్ప దేవుని కలిగి బ్రతుకుదాం. దేవుని ఆశీర్వాదాలు మాకుండునుగాక. మోకరించిన ప్రార్థన చేస్తాను.